कल मूసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందామండి. ଆମେ ସମସ୍ତେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା, ପ୍ରାର୍ଥନା କରି ଆରମ୍ଭ କରିବା। సర్వ శరీరాత్మలకు కనుదైన దేవ మీకు వందనములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుని పునరుత్థాన దినమున మరలా మేమంతా సంఘంగా కూడుకొని మీకు మాటలు మేము ధ్యానించుకునేందుకు మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరి ఈ రోజు తండ్రి ఏ మాటలతో అయితే మా హృదయాన్ని మీరు తృప్తిపరచాలనుకుంటున్నారు తండ్రి, ఆ యొక్క మాటలు తండ్రి మేము విని దాని ప్రకారం మేము మా బ్రతుకు కాలం అంతా నడుచుకొని మంచి బుద్ధిని జ్ఞానాన్ని మాకు ప్రసారిస్తారని కోరుకుంటూ చెప్తున్నాకు తండ్రి. సంరక్షిత జ్ఞానాన్ని ఎలా చెప్తే అర్థమవుతుందో తండ్రి అర్థవంతమైన జ్ఞానాన్ని మీరు మాకు ఇస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మిగిలి వినంతో బ్రతున్నాడు వేడుకుంటున్నాం కానీ తండ్రి. ఆమేన్. ముందుగా తనతనే దేవునికి అదేవిధంగా వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామంలో వందనాలండి. ପ୍ରଥମତଃ ପିତା ଈଶ୍ୱରଙ୍କୁ ସେଇଭଳି ବାକ୍ୟ ଶିଖିବା ପାଇଁ ଆସିଥିବା ଆପଣ ସମସ୍ତଙ୍କୁ କୃଷ୍ଣଙ୍କ ନାମରେ ନମସ୍କାର। అదేవిధంగా ସେଇଭଳି మరి బుధవారం చిల్డ్రన్స్ సెమినార్ అనేది చాలా విజయవంతంగా జరిగింది. మరి అందరూ కూడా వారి వారి యొక్క కార్యక్రమాలు జాగ్రత్తగా జరిపించినందుకు అందరికీ క్రీస్తునామంలో వందనాలండి. ବୁଧବାର ଚିଲଡ୍ରେନ୍ସ ସେମିନାର ଅତି ଉତ୍ତମ ଭାବରେ ଘଟିଲା। ଆଉ ସମସ୍ତେ ମଧ୍ୟ ସେ କାର୍ଯ୍ୟରେ ରହି ଉତ୍ତମ ଭାବରେ ଘଟାଇଥିବାରୁ ସମସ୍ତଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି। ఎందుకంటే మీ అందరూ లేదే ఈ రోజు మనం అది చేయలేకపోతాం. అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి అది రోజు దేవుని దయ వల్ల చాలా మంచిగా జరిగింది. କାରଣ ଆପଣମାନେ ସମସ୍ତେ ନଥିଲେ ତାମାନେ କରିପାରିନଥାନ୍ତୁ। ଆପଣମାନେ ସମସ୍ତେ କରିବାରୁ ଈଶ୍ୱରଙ୍କ ଅନୁଗ୍ରହ ଦ୍ୱାରା ତା ଉତ୍ତମ ଭାବରେ ଘଟିଅଛି। ఎలాంటి ఆటంకాలు లేకుండా କୌଣସି ପ୍ରକାର ବିଶୃଙ୍ଖଳା పిల్లలు ନଥାଏ। కూడా బాగా నేర్చుకొని ପିଲାମାନେ ଭଲରେ ଶିକ୍ଷା କରି వారు చాలా మంచిగా స్పందించారండి. ଆଉ ସେମାନେ ଅତି ଉତ୍ତମ ଭାବରେ ସେମାନଙ୍କ ପ୍ରତିକ୍ରିୟା ଜଣାଇଲେ। దీని అంతటి నిమిత్తం ଆଉ ଏ ସମସ୍ତ నిମନ୍ତେ ప్రత్యక్షంగాను పరోక్షంగాను కష్టపడి మీ అందరికీ కూడా ପ୍ରତ୍ୟକ୍ଷ ରୂପେ ପରୋକ୍ଷ ରୂପେ ପରିଶ୍ରମ କରିଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କୁ మరొకసారి క్రీస్తునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ପୁନର୍ବାର ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି। ఓకే, మరి నిన్న మనం ఏం నేర్చుకున్నాం? ଆଉ ଗତକାଲି ଆମମାନେ କ'ଣ ଶିଖିଲେ? నిన్న మనం ఏం నేర్చుకున్నాము? ఏం నేర్చుకున్నాం మనము? మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? ଆଉ କିଏ ଯିବେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ? ఎలా ఉంటే వెళ్తారు? କେଉଁଭଳି ରହିଲେ କେଉଁଭଳି ବଞ୍ଚିଲେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯିବା? నేను తక్కువ సమయం చెప్పామని మర్చిపోయారా? ଆଉ ଗତକାଲି ସନ୍ଧ୍ୟାରେ ଅଳ୍ପ ସମୟ କହିଲି ବୋଲି ଭୁଲିଗଲ କି? కనీసం ఒక్కరికి కూడా గుర్తులేదు నిన్న మనం ఏం మాట్లాడుకున్నామో. ଗତକାଲି କ'ଣ କଥା ହେଲ ଜଣଙ୍କ ସ୍ମରଣରେ ବି ନାହିଁ କି? స్త్రీలు ఎవరు మాట్లాడరా? మౌనంగా ఉండాలని కార్యం కట్టుబడి ఉన్నారే ఇది. నేను ఏం మాట్లాడుకున్నాం? మన మీద ఎవరు దోషారోపణ చేయకపోతే మనం నిలబడగలం దేవుని ఎదుట ధైర్యంగా. ଆମ ବିରୁଦ୍ଧରେ କିଏ ଦୋଷୀ ନ କରେ ଆମମାନେ ସାହସରେ ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ଛିଡ଼ା ହେଇପାରିବା। ఎవరు? మన హృదయం. ଆମମାନଙ୍କ ହୃଦୟ। ఓకే, మరి రోజు మనం ఇంకొన్ని విషయాలు బైబిల్ నుంచి ఆలోచిద్దాం. ఓకేనా? ଆଜି ଆହୁରି କିଛି ବିଷୟ ବାଇବେଲରୁ ଆମମାନେ ଆଲୋଚନା କରିବା। అదే బాప్తిజం అనేది. ତାହା ହିଁ ବାପ୍ତିସ୍ମ ବିଷୟ। బాప్తిజం అంటే ఏంటి? ବାପ୍ତିସ୍ମ କହିଲେ କ'ଣ? అసలు దాన్ని ఎప్పుడు తీసుకోవాలి? ତାହା କେତେବେଳେ ଗ୍ରହଣ ఎందుకు କରିବା? తీసుకోవాలి? କେତେବେଳେ ନେବା? ఎలా తీసుకోవాలి? କାହିଁକି ନେବା? తీసుకుంటే అలాంటి బాధ్యతలు మనం స్వీకరించాలి అని. କିପରି ନେବା? ନେଲେ କ'ଣ ଦାୟିତ୍ୱ ଆମମାନେ మరి ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ଆଜି ପ୍ରତ୍ୟେକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନରେ బాప్తిజం అనేది ବାପ୍ତିସ୍ମ ହେଉଛି చాలా ముఖ్యమైన
అనేది అర్థం. ଅତି ମୁଖ୍ୟ ବିଷୟ। ఇప్పుడు 100 అడుగులు ప్రయాణం అయినా సరే ଏବେ 100 ପାଦ ଗତି କଲେ ମଧ୍ୟ ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ଗୋଟିଏ ପାଦରେ ଆରମ୍ଭ ହୁଏ। మరి క్రైస్తవ జీవితంలో ଆଉ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନରେ ఈ 100 అడుగుల ప్రయాణంలో ଏଇ 100 ପାଦ ଯାତ୍ରାରେ ఆ ఒక్క అడుగు ସେ ଗୋଟିଏ ପାଦ బాప్తిజం. ବାପ୍ତିସ୍ମ। ఆ ఒక్క అడుగు మనం కరెక్ట్ గా వేస్తేనే ସେ ଗୋଟିଏ ପାଦ ଆମେ ସଠିକ ରୂପେ ପକାଇଲେ మిగిలిన అడుగులన్నీ చక్కగా వెళ్తాయి. ଅବଶିଷ୍ଟ ପାଦ ସବୁ ସଠିକ ରୂପେ ଯାଇଥାଏ। ఇప్పుడు మరి ଏବେ ଆମେ మొదటి అడిగి తప్పుడు అడిగి వేసాం అనుకోండి, ପ୍ରଥମ ପାଦ ହିଁ ଭୁଲ ପଥରେ ପକାଇଲେ మన ప్రయాణానికి గమ్యానికి మనం సరిగా వెళ్ళగలమా? ଆମ ଯାତ୍ରାରେ ଲକ୍ଷ୍ୟ ସ୍ଥାନରେ ଆମେ ପହଞ୍ଚି ପାରିବା କି? వెళ్ళలేము. ଯାଇପାରିବା అసలు మరి బాప్తిజం అంటే ఏంటి? ପ୍ରକୃତରେ ବାପ୍ତିସ୍ମ କହିଲେ କଣ? అసలు ఎందుకు తీసుకోవాలి? କାହିଁକି ଗ୍ରହଣ କରିବା? దీని వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ୟା ପଛରେ ଥିବା ଗୁରୁତ୍ୱ ବିଷୟ କଣ? బాప్తిజం తీసుకోకపోతే మనం పరలోకానికి వెళ్ళలేమా ବାପ୍ତିସ୍ମ ନ ନେଲେ ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯାଇପାରିବା అనే ନାହିଁ। విషయాన్ని এই ସମସ୍ତ ఈ ବିଷୟକୁ రోజు మనం బైబిల్ నుంచి ఆలోచిద్దాం. ଆଜି ବାଇବଲରୁ ଆମେ ଆଲୋଚନା କରିବା। అసలు బాప్తిజం అంటే ఏంటి అని అంటే, ପ୍ରକୃତରେ ବାପ୍ତିସ୍ମ କହିଲେ କଣ କହିଲେ? ఈ యొక్క విషయాన్ని గురించి এই ବିଷୟ ବିଷୟରେ పౌలు గారు పౌలు కొలస్సీ పత్రికలో మాట్లాడుతూ, కొలస్య మండలిలో పత్ర କଥା కొలస్సీకి రాసిన పత్రిక కొలస్య మండలిలో పత్ర 2వ అధ్యాయం 2 అధ్యాయ 12వ వచనం అండి. 12 పద కొలస్సీకి రాసిన పత్రిక కొలస్య మండలిలో పత్ర 2వ అధ్యాయం 2 అధ్యాయ 12వ వచనం. 12 పద మీరు బాప్తిసమందు ତୁମର ବାପ୍ତିସ୍ମରେ ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారి ତାଙ୍କ ସହିତ ସମାଧିସ୍ଥ ହୋଇ ఆయన మృతుల్లో నుండి లేపిన ତାଙ୍କୁ ମୃତମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଉଠାଇଥିବ దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ଈଶ୍ୱର ଉପରେ ବିଶ୍ୱାସ କରି ఆయనతో కూడా లేచితిరి. ତାହାଙ୍କ ସହିତ ମଧ୍ୟ ଉତ୍ଥାପିତ ହୋଇଅଛ। చూడండి, ଦେଖନ୍ତୁ మీరు బాప్తిసమందు ତୁମେ ବାପ୍ତିସ୍ମରେ ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, ତାହାଙ୍କ ସହିତ ସମାଧି ପ୍ରାପ୍ତ ହୋଇ తర్వాత ପରେ ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం అందు ଯେଉଁ ଈଶ୍ୱର ତାଙ୍କୁ ମୃତମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଉଠାଇଲେ విశ్వసించడం ద్వారా କାର୍ଯ୍ୟ ସାଧକ ଶକ୍ତିରେ ବିଶ୍ୱାସ କରି ఆయనతో కూడా మనం కూడా లేస్తామంట. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଆମମାନେ ମଧ୍ୟ ଉଠିବା ପୁଣି। బాప్తిజం అంటే ఏంటో తెలుసా? ବାପ୍ତିସ୍ମ କହିଲେ କଣ ଜାଣ କି? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానమే. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମୃତ୍ୟୁ ସମାଧି ପୁନରୁତ୍ଥାନ ହିଁ। ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానికి సాదృశ్యంగానే ఈ రోజు మనం బాప్తిజం తీసుకుంటున్నాము. ତାଙ୍କ ମୃତ୍ୟୁ ସମାଧି ପୁନରୁତ୍ଥାନକୁ ସାଦୃଶ୍ୟ ରୂପେ ଆଜି ଆମେ ବାପ୍ତିସ୍ମ ନେଉଛୁ। ఆయన ఎలా అయితే ସେ ଯେଉଁ ପ୍ରକାରେ మరణించి సమాధి చేయబడ్డారో ମୃତ୍ୟୁବରଣ କରି ସମାଧିସ୍ଥ ହେଲେ మనం కూడా ଆମେମାନେ ମଧ୍ୟ నీటి ద్వారా ଜଳ ଦ୍ୱାରା సమాధి చేయబడుతున్నాము. ସମାଧି କରାଯାଉଛୁ। బాప్తిజం అంటే ఏంటి? ବାପ୍ତିସ୍ମ କହିଲେ କଣ? నీటిలో ఇలా ముంచుతారా? ଜଳରେ ଏଭଳି ବୁଡ଼ାଇବେ ନା? ముంచినప్పుడు మొత్తం కంప్లీట్ గా కవర్ అయిపోతామా? ବୁଡ଼ାଇଲା ବେଳେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ଆମେ ବୁଡ଼ିଥାଉ। బయటికి కనిపిస్తామా? ବାହାରକୁ ଦେଖାଯିବା କି? కనిపించము. ଦେଖାଯିବା మరి ନାହିଁ। సమాధి చేసినప్పుడు ଆଉ ସମାଧି କଲା ବେଳେ బయటికి కనిపిస్తామా? ବାହାରକୁ ଦେଖାଯିବା କି? కనిపించము. ଦେଖାଯିବା ନାହିଁ। అదే విధంగా ସେଇ ପ୍ରକାରେ యేసుక్రీస్తు వారు ఎలా అయితే లేచారో ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେଉଁଭଳି ଉଠିଲେ మనం కూడా ଆମେମାନେ ମଧ୍ୟ నీటిలో సమాధి చేయబడి ଜଳରେ ସମାଧି మళ్ళా କରାଯାଏ లేస్తాము. ପୁନର୍ବାର ଉଠିବା। ఇదే ଏହା ହିଁ బాప్తిజం అంటే. ବାପ୍ତିସ୍ମ କହିଲେ। అంటే ମାନେ క్రీస్తు యొక్క మరణ సమాధికి సాదృశ్యంగా తీసుకునేదే ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମୃତ୍ୟୁ ସମାଧి ପୁନରୁତ୍ଥାନକୁ ସାଦୃଶ୍ୟ ఈ యొక్క ରୂପେ బాప్తిజం అనేది. ଏଇ ବାପ୍ତିସ୍ମ అర్థమైందా? ମାନେ ବୁଝିଲୁ। బాప్తిజం అంటే ఏంటి? ବାପ୍ତିସ୍ମ କହିଲେ କଣ? మరణ సమాధి పునరుద్ధానం గురించి. ମୃତ୍ୟୁ ସମାଧି ପୁନରୁତ୍ଥାନ ବିଷୟରେ అంటే ମାନେ ముంచుట, ଆଉ ବୁଡ଼େଇବାର, పాతిపెట్టుట, ପୋତିବାର, తిరిగి లేచుట. ପୁନର୍ବାର ଉଠିବାର। చెప్పండి. କୁହନ୍ତୁ। ముంచుట, ବୁଡ଼ାଇବାର, పాతిపెట్టుట, ପୋତିବାର, తిరిగి లేవుట. ପୁନର୍ବାର ଉଠିବାର। దీన్నే బాప్తిజం అంటారు. ଏହାକୁ ବାପ୍ତିସ୍ମ କୁହାଯାଏ। మరి బాప్తిజం అనేది ఎందుకు తీసుకోవాలి? ଆଉ ବାପ୍ତିସ୍ମ ମାନେ କାହିଁକି ନେବା? బాప్తిజం అంటే ఏంటో తెలుసుకున్నాము. ବାପ୍ତିସ୍ମ କହିଲେ କଣ ଜାଣିଲୁ? క్రీస్తు యొక్క మరణంలో మనం కూడా పాలు పంపులు పొందుకోవడమే బాప్తిజం. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମୃତ୍ୟୁରେ ଆମେମାନେ ମଧ୍ୟ ଅଂଶୀ ହେବାର ହିଁ ବାପ୍ତିସ୍ମ ଅଟେ। ఆయన ఎలా మరణించారో, ସେ ଯେଉଁଭଳି ଭାବରେ ମୃତ୍ୟୁବରଣ సమాధి చేయబడ్డారో, ସମାଧିସ୍ଥ ହେଲେ, తిరిగి లేపబడ్డారో, ପୁନରୁଦ୍ଧିତ ହେଲେ మనం కూడా ଆମେମାନେ ମଧ୍ୟ నీటి ద్వారా మరణించి, ଜଳ ଦ୍ୱାରା ମୃତ୍ୟୁବରଣ କରି, క్షమించండి, పాపాల ద్వారా మరణించి, ପାପରେ ମୃତ୍ୟୁବରଣ କରି, నీటి ద్వారా సమాధి చేయబడి ଜଳରେ ସମାଧିସ୍ଥ ହୋଇ తిరిగి లేవడాన్ని ପୁନର୍ବାର ଉଠିବାକୁ బాప్తిజం అంటారు. ବାପ୍ତିସ୍ମ କୁହାଯାଏ। మరి బాప్తిజం అనేది ఎందుకు తీసుకోవాలి? ଆଉ ବାପ୍ତିସ୍ମ ମାନେ କାହିଁକି ନେବା? దీనికి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ବାପ୍ତିସ୍ମ ନେବାର ଆବଶ୍ୟକତା କଣ?
ప్రతి దానికి ఒక కారణం ఉంటది. ଆଉ ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ଗୋଟେ କାରଣ మరి ରହିଥାଏ। బాప్తిజం తీసుకోవడానికి కారణం ఏంటంటే ଆଉ ବାପ୍ତିସ୍ମ ନେବା ପାଇଁ କାରଣ କଣ କହିଲେ? ఆ యొక్క విషయాన్ని కూడా ଆଉ ସେଇ ବିଷୟକୁ పౌలు ମଧ୍ୟ గారు చెప్తున్నారు. ପାଉଲ କହୁଛନ୍ତି ఎందుకు తీసుకోవాలంటే କାହିଁକି ନେବା କହିଲେ అపోస్తల కార్యములు ପ୍ରେରିତମାନଙ୍କ କାର୍ଯ୍ୟର 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 38వ వచనం. 38 ପଦ। అపోస్తల కార్యములు ప్రేరితମାନଙ୍କ କାର୍ଯ୍ୟର 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 38వ వచనం. 38 పଦ। ఇక్కడ పేతురు గారు ଏଠାରେ ପିତର కొంతమందికి దేవుని మాటలు చెప్తారు. କିଛି ଲୋକଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ఆయన ବାକ୍ୟ ప్రసంగంలో ତାଙ୍କ ବାକ୍ୟରେ ఆ యొక్క మాటలు విన్న వెంటనే ସେ ବାକ୍ୟ ଶୁଣିବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ 37వ వచనం చూడండి. 37 ପଦ ଦେଖନ୍ତୁ। అపోస్తల కార్యములు ప్రేరితମାନଙ୍କ କାର୍ଯ୍ୟର 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 37వ వచనం. 37 మరి ପଦ। ఈ మాట విని এই କଥା ଶୁଣି హృదయంలో నొచ్చుకొని ସେମାନଙ୍କ ହୃଦୟ ବିଦୀର୍ଣ୍ଣ ହୋଇଗଲା। సహోదరులారా ଏ ଭାଇମାନେ మేమేమి చేతమని పేతురును ଆମମାନେ କଣ କହିବା కడమ అపోస్తులను అడగగా ଅବଶିଷ୍ଟ ପ୍ରେରିତମାନଙ୍କୁ ఇక్కడ କହିଲେ। పేతురు గారు మాట్లాడుతూ ଏଠାରେ ପିତର କଥା ହୋଇ ఆ ప్రసంగంలో ସେ ବକ୍ତୃତାରେ అసలు యేసుక్రీస్తు వారు ఎలా మరణించారో చెప్పారు. ପ୍ରକୃତରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କିପରି ମୃତ୍ୟୁବରଣ ఆయన କଲେ మన କହିଲେ। కోసమే వచ్చారని చెప్పారు. ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଆସିଲେ ବୋଲି మరణం କହିଲେ। కూడా ఆయన ఆపలేదు, మరణ వేదన తొలగించి దేవుడు లేపాడని చెప్పారు. ମୃତ୍ୟୁ ତାଙ୍କୁ ଆବଦ୍ଧ କରିପାରିଲା ନାହିଁ, ମୃତ୍ୟୁରୁ ଈଶ୍ୱର ତାଙ୍କୁ ଉଠାଇଲେ କହିଲେ। ఆయన మన కోసమే తన ప్రాణాన్ని అర్పించారని చెప్పినప్పుడు ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଆପଣ ପ୍ରାଣ ଉତ୍ସର୍ଗ କଲେ କହିବାରୁ అక్కడ కొంతమంది సహోదరులు వెళ్ళారండి. ସେଠାରେ କିଛି ଭାଇମାନେ ଶୁଣିଲେ। విని వెంటనే వాళ్ళ మనసులో హృదయంలో బాధపడ్డారు. ଶୁଣି ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଆପଣ ହୃଦୟରେ ବିଦୀର୍ଣ୍ଣ ହେଲେ। నిజమే కదా ఆయన మా కోసం ఎందుకు చనిపోవాలని ଆଉ ସତରେ ସେ ଆମମାନଙ୍କ ପାଇଁ କାହିଁକି ମୃତ୍ୟୁବରଣ హృదయంలో କରିବାର నొచ్చుకున్నారు. ହୃଦୟରେ ବିଦୀର୍ଣ୍ଣ ହେଲେ। అంటే వాళ్ళ మారు మనసు అనేది వచ్చింది. ସେମାନଙ୍କଠାରେ ମନ ପରିବର୍ତ୍ତନ ଜାତ ହେଲା। అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ସେତେବେଳେ ସେମାନେ କଣ କହିଲେ ଜାଣିଛ? పేతురు గారి దగ్గరికి వచ్చి ପିତରଙ୍କ ନିକଟକୁ ଆସି మేమేం చేయాలి? ଭାଇମାନେ ଆମେ କଣ କରିବା? మా ఆయన ఒక మహనీయుడు మా కోసం ప్రాణం పెట్టాడే, ଜଣେ ମହାନ ବ୍ୟକ୍ତି ଆମ ପାଇଁ ଜୀବନ ଦେଲେ, మా కోసం శిలువ మీద చనిపోయారే, ଆମ ପାଇଁ କୃଷ ଉପରେ ମୃତ୍ୟୁବରଣ మా କଲେ, పాపముల నిమిత్తం కదా మరణించారు. ଆମ ପାପ ନିମନ୍ତେ ମୃତ୍ୟୁବରଣ మరి କଲେ। మేమేం చేయాలని అక్కడ సహోదరులు అడుగుతున్నారు. ଆମମାନେ କଣ କରିବା କହି ଭାଇମାନେ ପଚାରୁଛନ୍ତି। అప్పుడు పేతురు గారు అంటున్నారు, ସେତେବେଳେ କହୁଛନ୍ତି ପିତର, మీరు ఇంతవరకు హృదయంలో నొచ్చుకున్నారు కదా, ତୁମେ ଏପର୍ଯ୍ୟନ୍ତ ହୃଦୟରେ ବିଦୀର୍ଣ୍ଣ హృదయంలో ହେଲ, బాధపడ్డారు కదా, ହୃଦୟରେ ଦୁଃଖ ପାଇଲ, మీరు మారు మనసు పొంది అన్నాడు. ତୁମେ ମନ ପରିବର୍ତ୍ତନ କରି పాప క్షమాపణ నిమిత్తము ପାପ କ୍ଷମା ନିମନ୍ତେ ప్రతివాడు ପ୍ରତ୍ୟେକ ଲୋକ యేసుక్రీస్తు నామమున ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ బాప్తిసం పొందుడి. ବାପ୍ତିଜିତ ହୁଅନ୍ତୁ। చూడండి, ଦେଖନ୍ତୁ, మీ హృదయంలో నొచ్చుకున్నారా? ତୁମେ ହୃଦୟରେ మీకు ବିଦୀର୍ଣ୍ଣ మారు మనసు వచ్చిందా? ମନ ପରିବର୍ତ୍ତନ ଆସିଲା କି? నిజమే ఒక మహనీయుడు మా కోసం ప్రాణం పెట్టాడని ସତରେ ଜଣେ ମହାନ ବ୍ୟକ୍ତି ଆମ ପାଇଁ ଜୀବନ ଦେଲେ କହି మారు మనసు వచ్చింది కదా. ମନ ପରିବର୍ତ୍ତନ ହେଲା। ఇప్పుడు మీరు పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి బాప్తిజం. ଏବେ ତୁମମାନେ ପାପ କ୍ଷମା ନିମନ୍ତେ ବାପ୍ତିସ୍ମ ନିଅ। అంటే ମାନେ బాప్తిజం ద్వారా ବାପ୍ତିସ୍ମ ଦ୍ୱାରା మనం ముందు ఎన్నైతే పాపాలు చేస్తామో, ଆମେ ପୂର୍ବେ ଯେତେ ସବୁ ପାପ କରିଥିଲୁ, చేతుల ద్వారా కావచ్చు, ହାତ ଦ୍ୱାରା నోటి ହୋଇପାରେ, ద్వారా కావచ్చు, ପାଟି ଦ୍ୱାରା క్రియల ହୋଇପାରେ, ద్వారా కావచ్చు, କାର୍ଯ୍ୟ ଦ୍ୱାରା ఆలోచన ହୋଇପାରେ, ద్వారా కావచ్చు, ଚିନ୍ତା ଦ୍ୱାରା ହୋଇପାରେ, ఏదో ఒక విధంగా మనం పాపం చేస్తాం కదా. ଯେକୌଣସି ଏକ ପ୍ରକାର ଆମେ ପାପ କରିଥାଉ। అవన్నీ యేసుక్రీస్తు వారు ଏହି ସମସ୍ତ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ బాప్తిజం అనే ఒక కార్యక్రమం ద్వారా ବାପ୍ତିସ୍ମ ରୂପକ କାର୍ଯ୍ୟକ୍ରମ దేవుడు ଦ୍ୱାରା వాటన్నిటిని క్షమిస్తాడంట. ଈଶ୍ୱର ସେଇ ସବୁ କ୍ଷମା అందుకే నీ କରିବେ। పాపాలన్నిటికీ ఒకే ఒకసారి క్షమాపణ దొరుకుతుంది. ସେଥିପାଇଁ ତୁମର ସମସ୍ତ ପାପକୁ ଥରେ ମାତ୍ର କ୍ଷମା వాళ్ళు ମିଳିବ। బాధపడ్డారు, హృదయంలో నొచ్చుకున్నారు, ସେମାନେ ହୃଦୟରେ ଦୁଃଖ ପାଇଲେ, కానీ వాళ్ళ మారు మనసు వచ్చింది. କିନ୍ତୁ ସେମାନଙ୍କର ପରିବର୍ତ୍ତନ ଆସିଲା। నిజంగా నేను కూడా ఒక క్రీస్తులా బ్రతకాలి అని, ସତରେ ବାସ୍ତବରେ ମୁଁ ମଧ୍ୟ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପରି నేను కూడా ବଞ୍ଚିବାକୁ, క్రీస్తులో ఏదో ఒక విధంగా దేవుని పని చెయ్యాలి అని. ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ କୌଣସି କାର୍ଯ୍ୟ କରିବି କରି। అందుకు పేతురు గారు అన్నారు, ସେଥିପାଇଁ ପିତର କହିଲେ, మీకు మారు మనసు అయితే వచ్చింది, ତୁମ ମନ ପରିବର୍ତ୍ତନ ଆସିଲା, కానీ మీ పాపాలు ఉన్నాయి కదా, କିନ୍ତୁ ତୁମଙ୍କର ପାପ ସବୁ మరి అవి కూడా కడుక్కోవాలి కదా. ପାପ ସବୁ ଧୋଇବାର ଅଛି। ఉదాహరణకి ଉଦାହରଣକୁ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాం, ଏବେ ଆମେ ଘରକୁ ଯାଉଛୁ, బయట పొలంలో పనిచేసి వచ్చాము, ବାହାର କ୍ଷେତରେ କାମ କରି మొత్తం ଆସିଲୁ, బురదగా ఉంది, ପାଦ ସବୁ కాలు କାଦୁଅ చేతులు ହେଇଯାଇଛି, బురద అయిపోయి, ହାତ ଗୋଡ କାଦୁଅ ହେଇଯାଇଛି। అలా ఇంట్లోకి వెళ్ళిపోతామా? କାଦୁଅ ସହିତ ଘରକୁ ଚାଲିଯିବା କି? కడుక్కొని వెళ్తామా లేదా? ଗୋଡ ସଫା କରିକି ଯିବା ఇప్పుడు ఆ କି? ఇల్లే పరలోక రాజ్యం అనుకోండి, ଏବେ ସେଇ ଗୃହ ହିଁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଭାବନ୍ତୁ। ఇప్పుడు మనకి బురదతో వెళ్ళిపోతామా? ଏବେ ଏ କାଦୁଅ ସହିତ ఈ ଆମେ బురద ଘରକୁ ఈ ଯିବା బురద କି? పాపం అనుకోండి, ଏ କାଦୁଅ ହିଁ పాପ ଭାବନ୍ତୁ। మరి ఈ పాపాలతో వెళ్ళిపోగలమా లోపలికి? ଆଉ ଏ ପାପ ସହିତ ଭିତରକୁ ଯାଇପାରିବା କି?
ఇంటిలోకి వెళ్ళాం కదా, ଘରକୁ ହିଁ ଯାଇନଥାଉ మరి పరలోక రాజ్యంలోకి ఎలా వెళ్ళిపోతాము? ଆଉ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ କିପରି ଯାଇପାରିବା? మధ్యలో నీళ్ళు అవసరం. ମଝିରେ ଜଳ ଆବଶ୍ୟକ। దేనికో తెలుసా? କେଉଁଥିପାଇଁ ଜାଣିଛ? కడుక్కోవడానికి. ଧୋଇବା ପାଇଁ। అప్పుడు శుద్ధి అవుతాము, ସେତେବେଳେ ସଫଳ లోపలికి ହୋଇଥାଉ, వెళ్తాము. ଭିତରକୁ ଯାଇଥାଉ। అందుకే ସେଥିପାଇଁ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯିବାକୁ ହେଉ మనకి అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉన్నాయి కదా, కొన్ని మలకలు, ఈ బురద ఇదంతా ఉంది కదా. ଆଉ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ସେଠାରେ ସେଟା ଚିହ୍ନ ଅଛି, କାଦୁଅ ଅଛି, ସବୁ ଅଛି। ఈ పాపం అనే బురదను మనం కడుక్కోవాలంటే ଏ ପାପ ରୂପକ କାଦୁଅକୁ ଆମେ ଧୋଇବାକୁ ହେଲେ మనకి బాప్తిజం అనేది అవసరం. ବାପ୍ତିସ୍ମ ହେଉଛି ଆବଶ୍ୟକ। అది చాలా ప్రాముఖ్య దశ. ତାହା ଅତି గుରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ విషୟ। నిజంగా అక్కడ పౌలు గారి దగ్గరికి వాళ్ళు, అక్కడ క్షమించండి, పేతురు గారి దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ସତରେ ସେଠାରେ ପିତରଙ୍କ ନିକଟକୁ ସେମାନେ ଆସିଲା ବେଳେ మారు మనసు పొందారు కదా. ମନ ପରିବର୍ତ୍ତନ ହେଲା ସେମାନଙ୍କର। దేవుడికి ఏం కావాలండి? ଈଶ୍ୱରଙ୍କୁ କଣ ଦରକାର? మన మనసు మారడమే కావాలి కదా. ଆମର ମନ ପରିବର୍ତ୍ତନ ହେବାର మరి ଦରକାର। బాప్తిజం ఎందుకు తీసుకోమనాలి? ଆଉ ବାପ୍ତିସ୍ମ କାହିଁକି ନେବାକୁ କହିଲେ? బాప్తిజం కూడా అవసరం కాబట్టే ବାପ୍ତିସ୍ମ ମଧ୍ୟ ଆବଶ୍ୟକ, ସେଥିପାଇଁ తీసుకోమని చెప్తారండి. ନେବା ପାଇଁ କୁହନ୍ତି। మరి చాలా మంది క్రైస్తవులు అని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ଆଜି ଅଧିକାଂଶ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ କିପରି କଥା మనసు మారితే చాలు కదండి అంటారు. ମନ ବଦଳିଲେ ଯଥେଷ୍ଟ మరి କୁହନ୍ତି। మనసు మారితే వీళ్ళెందుకు ఇక్కడ బాప్తిజం తీసుకున్నారు? ଆଉ ମନ ବଦଳିଲେ ଯଥେଷ୍ଟ ହେଲେ ମାନେ କାହିଁକି ବାପ୍ତିସ୍ମ ନେଲେ? అవన్నీ కడుక్కోవాలి. ସେଇ ସମସ୍ତ ଧୌତ అది କରିବାର ଅଛି। కడుక్కోవడానికి బాప్తిజం అంటే ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని దేవుడు ప్రతి ఒక్క జీవితంలో పెట్టడం ଆଉ జరిగిందండి. ସେ ସମସ୍ତ ଧୋଇବା ପାଇଁ, ଜୀବନକୁ ସଫା କରିବା ପାଇଁ ଈଶ୍ୱର ବାପ୍ତିସ୍ମ ଗୋଟେ କାର୍ଯ୍ୟକ୍ରମ ରଖିଲେ। అలా మనం కడుక్కుంటేనే ସେଇପରି ଆମେ ଧୌତ କଲେ ହିଁ మనం వెళ్ళగలం. ଆମେ మరి ଯାଇପାରିବା। బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? ଆଉ ବାପ୍ତିସ୍ମ କାହିଁକି ନେବା? పాప క్షమాపణ నిమిత్తం చేసుకోవాలి. ପାପ କ୍ଷମା ନିମନ୍ତେ ନେବା। కానీ ఈ రోజు ఎలా ఉన్నారంటే କିନ୍ତୁ ଆଜି କିପରି ଅଛନ୍ତି? మా సహోదరుడు తీసుకున్నాడు, ମୋର ଭାଇ మా ନେଲେ, ఇంట్లో అందరూ తీసుకున్నారు, ମୋ ଘର ସମସ୍ତେ మరి మేము ନେଲେ, పెళ్లి చేసుకుంటున్నాం కదా, ଆଉ ଆମେ ବିବାହ କରୁଛୁ మరి మా ନା। భార్య తీసుకుంది, ମୋ ସ୍ତ୍ରୀ ଦେଲେ, కాబోయే భార్య తీసుకుంది, ଆଉ ହେବାକୁ ଥିବା నేను ସ୍ତ୍ରୀ కూడా ଦେଲେ, తీసుకోవాలి. ମୁଁ ମଧ୍ୟ ନେବି। వాళ్ళని చూసి వీళ్ళని చూసి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ସେମାନଙ୍କୁ ଦେଖି ଏମାନଙ୍କୁ ଦେଖି ବାପ୍ତିସ୍ମ ନେବା ଲୋକ ଅନେକ ଅଛନ୍ତି, కానీ దేవుడు ఎప్పుడూ అలా అంగీకరించరు. କିନ୍ତୁ ଈଶ୍ୱର ତାହା ଗ୍ରହଣ କରିବେ ନାହିଁ। ఇక్కడ వీళ్ళు అలా తీసుకున్నారా? ଏଠାରେ ସେମାନେ ଏପରି ଦେଲେ କି అక్కడ చూడండి, ସେମାନେ హృదయంలో ଦେଖନ୍ତୁ నొచ్చుకున్నారంట. ହୃଦୟରେ ବିଦୀର୍ଣ୍ଣ ହେଲେ। అక్కడ కింద ఏమని రాశారు చూడండి, బాగా చదవండి. ତଳେ କଣ ପଡ଼ିଲେ? అక్కడ 1 లో ఉంది కదా, పొడి చూడ ఏదో సంథింగ్ ఇచ్చాడు అక్కడ. ଆଉ ହୃଦୟ ବିଦୀର୍ଣ୍ଣ ହୋଇଗଲା। చూడండి, ଦେଖନ୍ତୁ, హృదయంలో బాధ కలిగింది వాళ్ళకి, ହୃଦୟରେ ଦୁଃଖ ଜାତ ହେଲା, అందుకే వాళ్ళు తీసుకున్నారు. ସେଥିପାଇଁ ବାପ୍ତିସ୍ମ ନେଲେ। అంతేకాని ସେହା ସିନା ఇరుగు పొరుగు వాళ్ళు తీసుకున్నది తీసుకోలేదు, ଅଡ଼ୋଶୀ ପଡ଼ୋଶୀ ଲୋକଙ୍କୁ ଦେଖି మా ఫ్రెండ్ ନେଲେ, తీసుకున్నది తీసుకోలేదు, ଆମ ସାଙ୍ଗ ନେଲେ ବୋଲି ନେଲେ మా ఇంట్లో ନାହିଁ, వాళ్ళు తీసుకున్నది తీసుకోలేదు. ଆମ ଘର ଲୋକ ନେଲେ ବୋଲି ନେଲେ ନାହିଁ। వారిలో వారికి మారు మనసు వచ్చింది, ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ପରିବର୍ତ୍ତନ ଆସିଲା, అందుకే తీసుకున్నారు. ସେଥିପାଇଁ ନେଲେ। ఇప్పుడు మరి బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? ଏବେ ବାପ୍ତିସ୍ମ କାହିଁକି ନେବା? పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. ପାପ କ୍ଷମା ନିମନ୍ତେ ନେବା। మళ్ళీ ఇక్కడ ఒక విషయం ఉందండి, ଆଉ ଥରେ ଏଠାରେ ଗୋଟେ ବିଷୟ ରହିଛି। నిజంగా యేసుక్రీస్తు వారు కడుగుతారు అంటేనే తీసుకోవాలి. ଆଉ ସତରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ ଧୌତ କରିବେ କହିଲେ ବାପ୍ତିସ୍ମ ନେବାର ఆయన ଅଛି। రక్షిస్తాడని నమ్మకం ఉంటేనే మీరు తీసుకోవాలి. ସେ ହିଁ ରକ୍ଷା କରିବେ କହି ବିଶ୍ୱାସ ଆପଣଙ୍କ ଠାରେ ଥିଲେ ହିଁ ଆପଣ ନେବାର ଅଛି। అందుకే ସେଥିପାଇଁ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଥା ହୋଇ మార్కు సువార్త ମାର୍କ ଲିଖିତ ସୁସମାଚାର 16 అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 16 వచనంలో, 16 ପଦରେ, మార్కు సువార్త ମାର୍କ ଲିଖିତ ସୁସମାଚାର 16 అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 16 వచనంలో, 16 ପଦରେ, నమ్మి బాప్తిజం పొందినవాడు ଯେ ବିଶ୍ୱାସ କରି ବାପ୍ତିସ୍ମ ହୁଏ రక్షింపబడును, ସେ ପରିତ୍ରାଣ ପାଇବ, నమ్మని వానికి କିନ୍ତୁ ଯେ ଅବିଶ୍ୱାସ శిక్ష କରେ విధింపబడును. ସେ ଦଣ୍ଡାଜ୍ଞା ପାଇବ। ఏం నమ్మాలి? କଣ ବିଶ୍ୱାସ କରିବା? ఏమని నమ్మాలి? କଣ ବିଶ୍ୱାସ କରିବା? చెప్పండి, କୁହନ୍ତୁ, ఏం నమ్మాలి? କଣ ବିଶ୍ୱାସ ఏమని କରିବା? నమ్మాలి? କଣ କହି ବିଶ୍ୱାସ କରିବା? యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କଲେ నా పాపాలను తీస్తాడు అని మనం నమ్మితేనే తీసుకోవాలి. ମୋର ପାପ ସବୁ ସେ ଦୂର କରିବେ କହି ବିଶ୍ୱାସ କଲେ ହିଁ ବାପ୍ତିସ୍ମ ନେଉ। ఇంకా ఎక్కడో సందేహం ఉందనుకోండి, ଆହୁରି ମନରେ କେଉଁଠାରେ ପ୍ରଶ୍ନ ଥିଲେ కొంతసేపు ఆలోచించి ଅଳ୍ପ ସମୟ ଚିନ୍ତା କରି ఇంకా బాగా తెలుసుకొని ଆହୁରି ଭଲରେ ଜାଣିପାରି అప్పుడైనా తీసుకోవాలి. ସେତେବେଳେ ବାପ୍ତିସ୍ମ ନେଉ। అందుకే అన్నాడు, ସେଥିପାଇଁ మీరు କହିଲେ బాగా నమ్మితేనే. ତୁମେ ଭଲରେ ବିଶ୍ୱାସ କଲେ క్రీస్తు రక్షిస్తాడని నమ్ముతున్నారా? ଖ୍ରୀଷ୍ଟ ରକ୍ଷା କରିବା ପାଇଁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି, ఆయన రక్షకుడని నమ్ముతున్నారా? ସେ ତ୍ରାଣକର୍ତ୍ତା କହି ବିଶ୍ୱାସ ఆయన କରୁଛନ୍ତି, లోక రక్షకుడని నమ్ముతున్నారా? ସେ ଜଗତର ଉଦ୍ଧାରକର୍ତ୍ତା କହି అప్పుడు ବିଶ୍ୱାସ తీసుకోవాలన్నాడు. କରୁଛନ୍ତି, ସେତେବେଳେ ନିଅନ୍ତୁ। అంతేకాని ତାହା ସିନା సందేహంతో బాప్తిజం తీసుకోకూడదండి. ଆଉ ସନ୍ଦେହ ଅନୁମାନ
అలా తీసుకున్నాం అనుకోండి ସେଇଭଳି ନେଲେ ఇంకా అల్ప విశ్వాసులాగే ఉంటాము. ଆହୁରି ଅଳ୍ପ ବିଶ୍ୱାସ ହୋଇ ବଞ୍ଚିବା, ఇంకా మనకి విశ్వాసం ఉండదు. ଆହୁରି ବିଶ୍ୱାସ ଆମକୁ ରହିବ ఇంకా ନାହିଁ, మనకి పూర్తి నమ్మకం అనేది రాదు. ଆହୁରି ଆମଠାରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ବିଶ୍ୱାସ ଆସିବ అందుకే ନାହିଁ। అక్కడ స్పష్టంగా రాశాడు, ସେଥିପାଇଁ ସ୍ପଷ୍ଟ ରୂପେ నువ్వు ଲେଖିଛି, నమ్మేవా ତୁମେ ବିଶ୍ୱାସ କଲନି రక్షింపబడతావు, ରକ୍ଷା ପାଇବ, ఇంకా నమ్మలేదా ଆହୁରି ବିଶ୍ୱାସ କରୁନାହାନ୍ତି రక్షింపబడవు. ରକ୍ଷା ପାଇବ ముందు ନାହିଁ। నువ్వు బాగా నమ్మాలి. ପ୍ରଥମେ ଭଲରେ ବିଶ୍ୱାସ అవును, କରନ୍ତୁ। ହଁ, ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, ସେ ମୋ ପାଇଁ ଜୀବନ ଦେଲେ, ఆయన కోసం మరణించారు, ସେ ମୋ ପାଇଁ ମୃତ୍ୟୁବରଣ କଲେ, ఆయన కోసం తిరిగి లేచారు. ସେ ମୋ ପାଇଁ పునరుద్ధిତ ହେଲେ। అలా నేను ఆయన నమ్మితే, ସେଇଭଳି ତାଙ୍କର ବିଶ୍ୱାସ నేను କଲେ కూడా నా సహోదరుని కోసం ప్రాణం పెడితే ମୁଁ ମଧ୍ୟ ମୋ ଭାଇଙ୍କ ପାଇଁ నేను ପ୍ରାଣ కూడా ଦେଲେ, లేస్తాను అని నమ్మాలి. ମୁଁ ମଧ୍ୟ ଉଠିବି କହି ବିଶ୍ୱାସ అలా କରୁ। అయితేనే బాప్తిజం తీసుకోవాలి. ଆଉ ସେଇଭଳି ସମୟରେ ବାପ୍ତିସ୍ମ ନେଉ। మరి బాప్తిజం గురించి కూడా ఇంకో మాట మాట్లాడుతూ ଆଉ ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ ଆଉ ଗୋଟେ ବାକ୍ୟ କଥା ହଉ। దీన్ని ఏమంటాడు తెలుసు దేవుడు? ଈଶ୍ୱର ୟାକୁ କଣ କୁହନ୍ତି ଜାଣିଛ? యోహాను సువార్త ଯୌବନ ଲିପ୍ତ ସୁଷମାଚାର యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହ କଥା ହୋଇ, యేసుక్రీస్తు వారు చెప్తూ, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଥା ହୋଇ యోహాను సువార్త ଯୌବନ ଲିପ୍ତ ସୁଷମାଚାର మూడో అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 3వ వచనమండి. 3 ପଦ। యోహాను సువార్త ଯୌବନ ଲିପ୍ତ ସୁଷମାଚାର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 3వ వచనం. 3 పଦ। అందుకే ସେଥିରେ ଯୀଶୁ ఒకడు ତାହାଙ୍କୁ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ଜଣେ ନୂତନ ରୂପେ ପୁନର୍ବାର అతడు ଜନ୍ମ దేవుని ହେଲେ రాజ్యం చూడలేడని ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଦେଖିପାରେ ఇంత ନାହିଁ। నిశ్చయంగా చెప్పుచున్నాను. ତୁମକୁ କହୁଅଛି, ఎలా జన్మించాలంట? କିପରି ଜନ୍ମଗ୍ରହଣ କରିବାର ଅଛି? క్రొత్తగా జన్మించాలంట. ପୁନର୍ବାର ଜନ୍ମଗ୍ରହଣ କରିବାର ଅଛି। ఎలాగా? କିପରି? క్రొత్త జన్మ. పునర్జన్మ। బాప్తిజం అనేది ప్రతి మనిషికి కూడా ఒక క్రొత్త జన్మ అన్నాడు దేవుడు. ଆଉ ବାପ୍ତିସ୍ମ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟକୁ ପୁନର୍ବାର ଜନ୍ମ କହିଲେ తల్లి ଈଶ୍ୱର। గర్భం నుండి మనం వచ్చింది ఒక జన్మ అయితే, ମା ଗର୍ଭରୁ ଆସିଲୁ ଥରେ ଜନ୍ମିଲୁ। బాప్తిజం ద్వారా ବାପ୍ତିସ୍ମ ଦ୍ୱାରା మరలా మన పాపాలన్నీ విడిచిపెట్టి ପୁନର୍ବାର ଆମ ସମସ୍ତ ପାପ ପରିତ୍ୟାଗ କରି తల్లి గర్భం నుండి ఎలా వస్తాము? ମା ଗର୍ଭରୁ କିପରି ଆସିଥାଉ? దేవుడు నన్ను ఎలా పుట్టించాడు? ଈଶ୍ୱର ମନୁଷ୍ୟମାନଙ୍କୁ କିପରି ନିର୍ମାଣ କଲେ? యథార్థవంతుడిగా పుట్టించాడు. ସରଳ ରୂପେ ନିର୍ମାଣ କଲେ। అప్పుడు ఎలా ఉంటే జన్మ? ସେତେବେଳେ ଆମର ଜନ୍ମ କିପରି ଥିଲା? వాళ్ళకి ఏమో తెలుసా? ସେ ପିଲାମାନଙ୍କୁ କଣ ଜଣା తెలీదు. କିଛି ଜଣା వాళ్ళు ନାହିଁ। యథార్థంగానే ఉంటారు. ସେମାନେ ସରଳ ରୂପେ మరలా ଥିଲେ। బాప్తిజం ద్వారా ପୁନର୍ବାର ବାପ୍ତିସ୍ମ ଦ୍ୱାରା అంతే యథార్థంగా ఉంటారనే, ସେତେ ସରଳ ରୂପେ ବଞ୍ଚିବ କହି, ఉండాలనే ରହିବ దాని କହି క్రొత్త జన్మ అన్నాడు. ତାକୁ నూతନ ଜନ୍ମ ఎందుకంటే କହିଲେ। అప్పుడు అన్ని వదిలేసాం మనము. କାରଣ ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ସବୁ ପରିତ୍ୟାଗ మన କଲୁ। ఆలోచనలు, మన క్రియలు, మన తలంపులు అన్ని ఆ నీటిలో కలిపేసాము. ଆମ ଚିନ୍ତା ସକଳ, ଆମ କାର୍ଯ୍ୟ, ଆମର ଭୁଲ ସବୁ ସେ ଜଳରେ ପରିତ୍ୟାଗ କଲୁ। అప్పుడు మనం ఎలా ఉంటాము? ସେତେବେଳେ ଆମେ କିପରି చాలా ଦେଖାଯିବା? క్రొత్తగా ఉంటాము. ଅତି ନୂତନ ରୂପେ అందుకే ରହିବା। దేవుడు దాన్ని క్రొత్త జన్మ అన్నాడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ନୂତନ ଜନ୍ମ ପୁନର୍ଜନ୍ମ କହିଲେ। ఆ క్రొత్త జన్మ అగ్నిలో నడిస్తే రాదు. ସେ ନୂତନ ଜନ୍ମ ନିଆଁରେ ଚାଲିଲେ ଆସିବ ఎక్కడ ନାହିଁ। వస్తుందంట? କେଉଁଠାରେ ଆସିବ? అదే అధ్యాయం ସେଇ ଅଧ୍ୟାୟ 5వ వచనం చదవండి. 5 ପଦ పଢନ୍ତୁ। అదే అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 5వ వచనం చదవండి. 5 పଦ। ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ଯୀଶୁ ଉତ୍ତର ଦେଲେ, ସତ୍ୟ ସତ୍ୟ ମୁଁ ତୁମକୁ କହୁଅଛି, ଜଳ ଓ ଆତ୍ମାରୁ ଜନ୍ମ ନ ହେଲେ କେହି ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ఆ ପ୍ରବେଶ క్రొత్త జన్మ ఎలా କରିପାରେ ନାହିଁ। వస్తదంట? ସେ ନୂତନ ଜନ୍ମ କିପରି నీటి ପାଇବ? ద్వారా వస్తది. ଜଳ ଦ୍ୱାରା ଆସିବ, ఆత్మ మూలంగా కూడా వస్తది. ଆତ୍ମା ଦ୍ୱାରା ଆସିବ। ఆత్మ ఏంటి మీకు ముందుకెళ్ళి చెప్తాను, ఓకేనా? ଆତ୍ମା କଣ ଆପଣଙ୍କୁ ଆଗକୁ ଜଣାଇବି। మరి ఎలా జన్మించాలి? ଆଉ କିପରି ଜନ୍ମଗ୍ରହଣ క్రొత్త జన్మ କରିବ? ఎలా వస్తది? ନୂତନ ଜନ୍ମ କିପରି ପାଇବ? నీటిలో ముంచేక వస్తది కొత్త జన్మ. ଜଳରେ ବୁଡେଇଲା ପରେ ଆସିବ। సాధారణంగా మనం బాగా మురిగున్నప్పుడు ఏం చేస్తాము? ସାଧାରଣତଃ ଆମ ଶରୀର ମଇଳା ହେଇଗଲେ ଆମେ କଣ କରିଥାଉ? స్నానం చేసుకుంటాం చిరాకు ఉన్నప్పుడు. ଆଉ ଗାଧେଇଥାଉ। అప్పుడు ఎలా ఉంటది? ସେତେବେଳେ କିପରି ଲାଗିବ? ఫ్రెష్ గా ఉంటాం. ସଫାରେ ରହିଥାଉ। అప్పుడు ఇంకా మనకి చిరాకు అనిపిస్తుందా? ସେତେବେଳେ ଆହୁରି ବିରକ୍ତ ଲାଗିବ କି? ఎంత చిరాకు ఉన్నా మనం స్నానం చేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటామండి. ଆଉ ଯେତେ ବିରକ୍ତ ଥିଲେ ବି ଆମେ ଗାଧେଇ ଦେଲେ ଭଲରେ చాలా ରହିଥାଉ। సంతోషం కలుగుతుంది అప్పుడు. ବେଶୀ ଆନନ୍ଦ ଲାଗିଥାଏ। అందుకే చాలా మంది చిన్నపిల్లలకు చేస్తారు, ସେଥିପାଇଁ ପିଲାମାନଙ୍କୁ କରନ୍ତି, పడుకునే ముందు స్నానం చేయిస్తారు. ଶୋଇବା ପୂର୍ବରୁ କରନ୍ତି। ఎందుకంటే ప్రశాంతంగా నీట్ గా ఉంటాడు. କାରଣ ଶାନ୍ତିରେ ସଫାରେ మనం ରହିବ। కూడా ఉదయం అయ్యేసరికి ఫ్రెష్ గా స్నానం చేస్తాం. ଆମେ ମଧ୍ୟ ସକାଳ ଆଇବାରୁ ଗାଧେଇଥାଉ। ఎందుకు? କାହିଁକି? ఆ ఫ్రెష్నెస్ వస్తది ଆଉ కాబట్టి. ସେଇ ସଫା ଲାଗିବ ବୋଲି। అదే విధంగా ସେଇଭଳି మన పాపాలన్నీ కడుక్కోవడానికి ଆମ ପାପ ସବୁ ଧୌତ କରିବା ପାଇଁ బాప్తిజం అనేది ముఖ్యం అన్నాడు. ବାପ୍ତିସ୍ମ ହେଉଛି ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବିଷୟ। ఈ రోజంతా తిరిగిన తర్వాత ଆଜି ଦିନ ସାରା ବୁଲିବା మన ପରେ శరీరానికి పట్టిన మల్లాలను తీసుకోవడానికి ଆମ ଶରୀରକୁ ଲାଗିଥିବା ମଇଳା ସଫା କରିବାକୁ మనం స్నానం ఎలా అయితే చేస్తామో, ଆମେ ଯେପରି ଗାଧେଇଥାଉ, మన మనసుకు పట్టిన మల్లాలను తీసుకోవడానికి ଆମର ମନକୁ ଲାଗିଥିବା దేవుడు ମଇଳା କାଢିବାକୁ
దేవుడు బాప్తిజం అనే ఒక కార్యక్రమం పెట్టాడండి. ଈଶ୍ୱର ବାପ୍ତିସ୍ମ ରୂପକ କାର୍ଯ୍ୟ అది ରଖିଲେ కూడా నీటి ద్వారానే పెట్టాడు. ତାହା ମଧ୍ୟ ଜଳ ଦ୍ୱାରା ହିଁ ରଖିଲେ। చెప్పాను కదా, నీటిలోంచి బయటకు వస్తేనే మనకు ఫ్రెష్నెస్ వస్తుంది, ଜଳରୁ ବାହାରକୁ ଆସିଲେ ଆମେ ସଫା ଲାଗେ, మనం క్రొత్తగా ఉంటాం. అప్పుడు ଆମେ ନୂତନ ରୂପେ ରହିଥାଉ। ఇప్పుడు స్నానం చేయని వాడు ఎలా ఉంటాడు, చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? ଏବେ ନ ଗାଧେଇବା ଲୋକ କିପରି ଥିବ, ଗାଧେଇବା ଲୋକ କିପରି ଥିବ, మనం ఈజీగా కనిపెట్టేస్తాం. ଆମେ సହଜରେ ଚିହ୍ନି ଦେଇଥାଉ। ఏరే స్నానం చేసి వచ్చావా అని. ଆଜି ଗାଧେଇକି ଆସିଲ ఎలా కనిపెడతాము? କିପରି ଦେଖାଯିବା, ఫ్రెష్ గా ఉంటాడు, ଆଉ ସଫାରେ ରହିବେ, నీట్ గా ఉంటాడు. ସଫା ସୁତୁରା అదే ରହିବେ। పక్కన చూసామనుకో, ଆଉ ଯଦି ପାଖରେ ఏరే ଦେଖିବା అంత మురిగ్గా ఉన్న స్నానం చేయలేదు అంటాము. ଏତେ ମଇଳା ଦେଖାଯାଉଛୁ, ଗାଧେଇ ନାଉ କି మరి କହିଥାଉ। మన బ్రతుకు విధానం కూడా ముందుకెళ్ళే కొలది ଆମ ଜୀବନର ଶୈଳୀ ଆଗକୁ ଗଲା ବେଳେ ఈ బాప్తిజం అనే పునర్జన్మ మన స్నానం ద్వారానే, এই ବାପ୍ତିସ୍ମ ରୂପକ ପୁନର୍ଜନ୍ମର ସ୍ନାନ ଦ୍ୱାରା ఈ ହିଁ, స్నానం ద్వారా ఒకరు మనం గుర్తుపట్టాలి. এই ସ୍ନାନ ଦ୍ୱାରା ଜଣକୁ ଆମେ ଚିହ୍ନି ପାରିବା। అందుకే దేవుడి కార్యక్రమం పెట్టాడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ଏ କାର୍ଯ୍ୟକ୍ରମ ఒకరు మన ରଖିଲେ। అనాలి, ଜଣେ ଆମକୁ କହିବେ ఏరే బాప్తిజం తీసుకున్నావా అని. କଣ ବାପ୍ତିସ୍ମ ନେଲ କି, ఏంటి బాప్తిజం తీసుకున్నారా అని. ବାପ୍ତିସ୍ମ ନେଇଛନ୍ତି କି, ఎందుకంటే ఒకప్పుడు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు మాత్రం మీరు మారారంటే ఏదో బాప్తిజం తీసుకుని అని మనం చూసి అనాలి వాళ్ళు. କାରଣ ପୂର୍ବେ ଏକ ପ୍ରକାର ଥିଲେ, ଏବେ ଗୋଟେ ପ୍ରକାର ଦେଖାଯାଉଛି। జీవితంలో ବାପ୍ତିସ୍ମ ନେଇଛ କି, మన జీవితంలో మార్పు వచ్చిందంటే ଆମ ଜୀବନରେ ପରିବର୍ତ୍ତନ ଆସିଛି କହିଲେ వాళ్ళు గమనించాలి, ସେମାନେ ଲକ୍ଷ୍ୟ କରିବେ వీళ్ళు బాప్తిజం తీసుకున్నారని. ଏମାନେ ବାପ୍ତିସ୍ମ ନେଇଛନ୍ତି। అందుకే దేవుడు ఆ కార్యక్రమం పెట్టాడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ସେଇ କାର୍ଯ୍ୟ ରଖିଲେ। మరి దాన్ని ఎప్పుడు తీసుకోవాలి? ଆଉ ତା କେତେବେଳେ ନେବା, బాప్తిజం అంటే ఏంటో తెలుసుకున్నాము. ବାପ୍ତିସ୍ମ କହିଲେ କଣ ଜାଣିଲୁ, బాప్తిజం అంటే ఏంటి? ବାପ୍ତିସ୍ମ କହିଲେ କଣ, అందులో మనం ఏం చేయాలి? ଆଉ ସେଥିରେ ଆମେ କଣ କରିବା, పాలు పంపులు పంచుకోవాలి. ଅଂଶୀ ହେବା। బాప్తిజం అంటే ବାପ୍ତିସ୍ମ କହିଲେ యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానంలో ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମରଣ ସମାଧି పునరుత్థాନରେ మనం కూడా ଆମେମାନେ ମଧ୍ୟ పాలు పంపులు పంచుకోవడం. ଅଂଶୀ ହେବାର। మరి దాన్ని ఎలా తీసుకోవాలి? ଆଉ ତା କିପରି ନେବା, నీటి ద్వారా తీసుకోవాలి. ଜଳ ଦ୍ୱାରା ନେବା। ఓకే, మరి దాన్ని ఎప్పుడు తీసుకోవాలి? ଆଉ ତା କେତେବେଳେ ନେବା, ఎలా కాదు, ఎందుకు తీసుకోవాలి దాన్ని? କାହିଁକି ନେବା, పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. ପାପ କ୍ଷମା ନିମନ୍ତେ ନେବା। దాన్ని ఎలా ତା తీసుకోవాలంటే କିପରି ନେବା କହିଲେ నేను చెప్పే నీటి ద్వారా తీసుకోవాలి. ଆପଣଙ୍କୁ କହିଲି ଜଳ ଦ୍ୱାରା ନେବା అందుకే କହିଲେ। ସେଥିପାଇଁ అదే యేసుక్రీస్తు వారు ସେଇ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ యోహాను సువార్తలో మాట్లాడుతూ ଯୋହଲିତ ସୁସମାଚାରରେ କଥା ହୋଇ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 23వ వచనంలో 23 ପଦରେ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 23వ వచనంలో 23 పదରେ యోహాన్ గారు మాట్లాడుతూ ଯୋହନ କଥା ହୋଇ సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున ଯୋହନ ମଧ୍ୟ ସାଲମ ନିକଟସ୍ଥ ଏନନରେ నీళ్లు విస్తారంగా ఉండేది కనుక ଆଉ ବହୁତ ଜଳ ଥିଲା। యోహాను కూడా అక్కడ బాప్తిస్మ ఇచ్చి ఉండెను. ଯୋହନ ସେଠାରେ ବାପ୍ତିସ୍ମ ଦେଉଥିଲେ। చూడండి, ଦେଖନ୍ତୁ బాప్తిస్మ ఎలా తీసుకోవాలి? ବାପ୍ତିସ୍ମ କିପରି ନେବାର ଅଛି। చాలా మంది సింపుల్ గా కొన్ని నీళ్ళు తీసేలా చిలకరించేస్తారు. ଆଉ ଅଧିକାଂଶ ଲୋକ ଅଳ୍ପ ପାଣି ଏପରି ଛିଞ୍ଚି ଦିଅନ୍ତି, అది తప్పు. ତାହା ଭୁଲ। మనం బాప్తిజం తీసుకోవాలంటే ଆମେ ବାପ୍ତିସ୍ମ ନେବାକୁ ହେଲେ విస్తారంగా నీళ్ళు ఉండాలంట. ବହୁତ ଜଳ ରହିବାର ଅଛି। ఎందుకు నీళ్ళు ఉండాలి? କାହିଁକି ଜଳ ରହିବାର ଅଛି, మనం ముంచుతారు కదా, ଆମକୁ ବୁଡେଇବେ ନା, మరి ముంచడం అనేది సమాధి చేయబడాలి లేదా? ଆଉ ବୁଡେଇବାର ଅଛି, ସମାଧି କରାଯିବାର ଅଛି ନା మరి ନାହିଁ। సమాధి చేయబడాలంటే ఎన్ని నీళ్ళు ఉండాలి? ଆଉ సମାଧి କରିବାକୁ କେତେ ଜଳ ରହିବାର చెంబు ଅଛି। నీళ్ళతో చేసేస్తామా? ଢାଳର ପାଣିରେ କରିଦେବେ କି, బకెట్ నీళ్ళు మనం మునిగేస్తామా? ଆଉ ବାଲ୍ଟିରେ ପାଣିରେ ବୁଡିଯିବା କି, చెప్పండి. କୁହନ୍ତୁ। పోనీ ఒక 2 బకెట్ నీళ్ళ మనం మునిగేయగలమా? ଆମେ 2 ବାଲ୍ଟି ପାଣିରେ ବୁଡି ପାରିବା କି, మునగలేము. ବୁଡି ପାରିବା అందుకే ନାହିଁ। దేవుడు విస్తారమైన నీళ్ళు ఉండాలని చెప్పాడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ବହୁତ ଜଳ మనం ରହିବ କହିଲେ। మునిగే అంత నీళ్ళు ఉండాలి. ଆମେ ବୁଡିବା ପରି ଜଳ ରହିବାର మన ଅଛି। శరీరం పూర్తిగా సమాధి చేయబడాలి. ଆମ ଶରୀର ସମ୍ପୂର୍ଣ୍ଣ రూపେ ସମାଧି ପ୍ରାପ୍ତ అందుకే ହେବାର నీటిలో ଅଛି। దిగమంటాడు. ସେଥିପାଇଁ ଜଳରେ ଓହ୍ଲାଅ। ఎందుకంటే କାରଣ మన పాపాలని సమాధి చేయబడాలి కదా. ଆମର ପାପ ସବୁ ସମାଧି କରାଯିବାର ଅଛି। అందుకే ସେଥିପାଇଁ ఎక్కువ నీళ్ళు ఉండాలి అంటాడు. ବହୁତ ଜଳ ରହୁ। మరి ఎలా తీసుకోవాలి? ଆଉ କିପରି ନେବା, విస్తారంగా నీళ్ళున్న చోట మనం బాప్తిజం తీసుకోవాలి. ବହୁତ ଜଳ ଥିବା ସ୍ଥାନରେ ଆମେ ବାପ୍ତିସ୍ମ ନେବା। అదే విధంగా ସେଇ ପ୍ରକାରେ ఆ బాప్తిజ కార్యక్రమంలో ଏ ବାପ୍ତିସ୍ମ మన କାର୍ଯ୍ୟକ୍ରମରେ చెయ్యి కాని ଆମର ହାତ ହେଉ, మన కాలు కాని ଆମର ଗୋଡ ହେଉ, ఏది పైన ఉండకూడదు. ଯାହା ଉପରକୁ ନ ଦେଖାଯାଉ, మొత్తం శరీరం కప్పబడాలి. ସମସ୍ତ ଶରୀର ଡୁବିବାର ଅଛି। కానీ చాలా మంది బాప్తిజ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే କିନ୍ତୁ ଆଜି ଅନେକ ବାପ୍ତିସ୍ମ କାର୍ଯ୍ୟକ୍ରମ କିପରି ରୁହନ୍ତି ఒక చెయ్యి କହିଲେ, పైన ఉండిపోద్ది. ଗୋଟେ ହାତ ଉପରକୁ ରହିବ, ఇలా ముంచుతారు కదా, ଏପରି ବୁଡେଇବେ ନା, వాళ్ళు పొరపాటున చెయ్యి ఒకటి పైకి వదిలేస్తారు. ସେମାନେ ଉପରକୁ ଅଜାଣତରେ ହାତ ଛାଡି అది ଦିଅନ୍ତି। కొంతమంది పట్టించుకోరు. କେତେ ଜଣ ତାହା ଦେଖନ୍ତି ନାହିଁ। కానీ କିନ୍ତୁ విస్తారంగా నీళ్ళు ఎందుకు అడిగాడు? ବହୁତ ଜଳ କାହିଁକି କହିଲେ, మనం పూర్తిగా కప్పబడాలి ଆମେ కాబట్టి. ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ପାଣିରେ ବୁଡିବାର ଅଛି। అందుకే ସେଥିପାଇଁ బాప్తిజం విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి. ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ ବହୁତ ଯତ୍ନବାନ ହେବାର ଅଛି। అక్కడెక్కడ అజాగ్రత్త పాటించామనుకోండి, ସେଠାରେ କୌଣସି ଅସାବଧାନତା ପାଳନ କଲେ అంటే అసలు మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ତାହା ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯାଇପାରିବା ନାହିଁ। అందుకే ସେଥିପାଇଁ బాప్తిజం విషయంలో మనం తీసుకోవడం కరెక్టే. ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ ଆମେ ବାପ୍ତିସ୍ମିତ ହେବା ଠିକ ଅଛି।
ଅଛି ఎలా తీసుకోవాలో చెప్పాడు, କିପରି ନେବା କହିଲେ ఎందుకు తీసుకోవాలో కూడా చెప్పాడు కదా. କାହିଁକି ନେବା ମଧ୍ୟ మరి କହିଲେ నీళ్ళు కూడా చెప్పినప్పుడు ଆଉ ଜଳ ବିଷୟରେ କହିଲା ବେଳେ జాగ్రత్త వహించి తీసుకోవాలి బాప్తిజాన్ని. ଆମେ ସାବଧାନ ହୋଇ ନେବାର ଅଛି ବାପ୍ତିସ୍ମ। పొరపాటు మనం ఏదో అప్పుడు ఏదో జరిగిపోయింది అనుకోండి, ଭୁଲ ବଶତଃ କୌଣସି ବିଷୟ ଘଟିଲେ మళ్ళీ తీసుకోవచ్చు. ପୁନର୍ବାର ନେଇପାରିବା, ఏదో మళ్ళీ పాపాలు చేసి అలా తీసుకోవడం కాదండి. ପୁନର୍ବାର ପାପ କରି ନେବାର ନୁହେଁ। అక్కడ కానీ సరిగ్గా చెయ్యబడలేదు అని మీకు గుర్తు వచ్చింది అనుకోండి, ସେଠାରେ ଉତ୍ତମ ରୂପେ ବାପ୍ତିସ୍ମ ଆପଣଙ୍କୁ ଦିଆଯାଏ ନାହିଁ କହି ଆପଣଙ୍କୁ ମନେ ପଡ଼ିଲେ అప్పుడు మీరు తీసుకోవచ్చు. ସେତେବେଳେ ପୁନର୍ବାର ఎందుకంటే ନେଇପାରିବେ। ఒక సందర్భంలో କାରଣ ଏକ ଘଟଣାରେ పౌలు గారు ఎఫెసీయుల శిష్యులకు అడుగుతారండి, ପାଉଲ ଏଫେସର ଶିଷ୍ୟମାନଙ୍କୁ ପଚାରିବେ మీరు బాప్తిజం ఎలా పొందారని. ତୁମେ ବାପ୍ତିସ୍ମ କିପରି ନେଲ అప్పుడు ବୋଲି। యోహాన్ ఇచ్చారు కదా, ఆ బాప్తిజం తీసుకున్నారు అన్నారు వాళ్ళు. ସେମାନେ କହିବେ ଯୋହନଙ୍କର ବାପ୍ତିସ୍ମ ନେଇଅଛୁ, కానీ କିନ୍ତୁ మీరు పరిశుద్ధాత్మని పొందారని అడుగుతారు. అప్పుడు ତୁମେମାନେ ପବିତ୍ର ଆତ୍ମା ପାଇଲ କି ପଚାରିବେ। అప్పుడు అసలు మాకు ఆ పరిశుద్ధాత్మ ఉండడం తెలియదే అని అంటారు ସେ వీళ్ళు. ଶିଶୁମାନେ କହିବେ ଆମେ ପବିତ୍ର ଆତ୍ମା ଜାଣିନାହୁଁ କହି అప్పుడు మళ్ళా వాళ్ళకి బాప్తిజం ఇస్తారు. ସେତେବେଳେ ପୁନର୍ବାର ସେମାନଙ୍କୁ ବାପ୍ତିସ୍ମ అలా ଦେବେ। మనకు కూడా తెలియకపోయింది అనుకోండి, ସେଇଭଳି ଆମେ ଅଜାଣତରେ ଥିଲେ మళ్ళా మనం తీసుకోవచ్చు. ଆମେ పునర్ବାର ନେଇପାରିବା। అందుకే బాప్తిజం అనేది చాలా ముఖ్యమైన కీలకమైన దశ ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా. ସେଥିପାଇଁ ପ୍ରତ୍ୟେକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନରେ ବାପ୍ତିସ୍ମ ହେଉଛି ଏକ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବିଷୟ ଅଟେ। ఓకే, ఓకేనా? ଠିକ ଅଛି। మరి బాప్తిజం ఎలా తీసుకోవాలి, ଆଉ ବାପ୍ତିସ୍ମ କିପରି ନେବା, ఎలాంటి నీటిలో తీసుకోవాలి? କେଉଁଭଳି ଜଳରେ ନେବା, బకెట్ నీళ్ళు మునిగొచ్చా? ବାଲ୍ଟି ଜଳରେ ବୁଡି ପାରିବା କି? విస్తారంగా నీళ్ళు ବହୁତ ఉండాలి. ଜଳ ଥିବାର ଅଛି। ఓకే, మరి ఎప్పుడు తీసుకోవాలి? ଆଉ କେତେବେଳେ ନେବା? బాప్తిజం తీసుకొని కొంతమంది సమయాలు పెడతారు. ବାପ୍ତିସ୍ମ ନେବା ପାଇଁ କେତେ ଜଣ ଦିନ ଦେଖନ୍ତି। ఎలా అంటే କିପରି କହିଲେ క్రిస్మస్ తీసుకుందాం, క్రిస్మస్ କୁ ନେବା, గుడ్ ఫ్రైడే తీసుకుందాం, ଗୁଡ୍ ఫ్రైడే କୁ ନେବା, లేదంటే మా చర్చ్ యానివర్సరీ ఉంది ఆ రోజు ଚର୍ଚ୍ଚ తీసుకుందాం, ଆନିଭର୍ସରୀ ଅଛି ସେଦିନ ନେବା, లేకపోతే ନଚେତ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది కదా ଆଉ ନେକ୍ସଟ ମନ୍ଥ ମୋର ଜନ୍ମଦିନ ఆ రోజు ଅଛି నేను తీసుకుంటాను ସେଇ అనుకుంటాను, ଦିନ ମୁଁ ନେବି ଭାବନ୍ତି, లేకపోతే ନଚେତ మా పెళ్లి రోజు ముందు నేను తీసుకుంటాం ଆମ అనుకుంటాను. ବିବାହ ଦିନକୁ ପୂର୍ବେ ଆମେ ନେବୁ। బాప్తిజం ఎలా తీసుకోవాలా? ବାପ୍ତିସ୍ମ ଏପରି ନେବେ କି? పీతురుగా సందర్భంలో వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు బాప్తిజం? ପିତରଙ୍କ ଘଟଣାରେ ସେମାନେ କେତେବେଳେ ନେଲେ ବାପ୍ତିସ୍ମ? ఆ? ఆ హృదయంలో నొచ్చుకున్న మరుక్షణమే వాళ్ళు మేము ఏం చేయాలి అడిగారు. ହୃଦୟରେ ବିଦୀର୍ଣ୍ଣ ହେବା ମୁହୂର୍ତ୍ତରେ ପଚାରିଲେ ଆମେ କଣ କରିବୁ? అంతేకాని ତାହା సిନା ఆ నెక్స్ట్ మన పెంతుకుస్ పండుగ ఎప్పుడుందని అడగలేదు ଆଉ వాళ్ళు, పెంటికోస్ట్ పర్ବ କେବେ ଅଛି పస్కా పండుగ କହିନାହାନ୍ତି। ఎప్పుడుందని అడగలేదు వాళ్ళు. విస్తార పర్ବ କେବେ ସେମାନେ ପ୍ରଶ୍ନ వెంటనే କରିନାହାନ୍ତି। ఏం చేయాలి ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଆମେ କଣ କରିବୁ అని అడిగారండి. ପଚାରିଲେ। మీకు ఒక సందర్భం చూపిస్తాను చూడండి. ତୁମେ ଗୋଟେ ଘଟଣା ଦେଖ బాప్తిజానికి సమయం సందర్భ ముహూర్తాలు ఏం లేవు. ବାପ୍ତିସ୍ମକୁ ସମୟ ଦିନ ବିଶେଷ ମାସ ନାହିଁ। ఈ సమయంలో తీసుకోవాలని ఏం లేదండి. ଏଇ ସମୟରେ ନେବା ପାଇଁ କିଛି ନାହିଁ। అపోస్తుల కార్యంలో ପ୍ରେରିତମାନଙ୍କ କାର୍ଯ୍ୟର 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 31వ వచనం చూడండి. 31 ପଦ ଦେଖନ୍ତୁ। అపోస్తుల కార్యంలో ପ୍ରେରିତମାନଙ୍କ କାର୍ଯ୍ୟର ବିବରଣ 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 31వ వచనం చదవండి. 31 ପଦ ପଢନ୍ତୁ। 25వ వచనం చదవండి. 25 పଦ ପଢିବା। అపోస్తుల కార్యంలో ప్రేరిత పుస్తక 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 25వ వచనం అండి. 25 ପଦ। అప్పుడు పౌలు గారు ପାଉଲ చెరసాలలో అంటారు. କାରାଗାରରେ ଥିବେ। చెరసాలు అంటే ఏంటో తెలుసా? କାରାଗାରରେ କଣ ଜାଣିଛ? జైల్లో అంటారు. ଜେଲରେ ଥିବେ। అప్పుడు ఉన్నప్పుడు ସେତେବେଳେ అయితే ହେଲେ మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించుచు ମଧ୍ୟରାତ୍ରି ପାଉଲ ଶିଲା ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା కీర్తనలు କରି పాడతారండి. ସ୍ତବଗାନ చూడండి, କରୁଥିଲେ। దేవుని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని మాటలు చెప్పుకుంటారు వాళ్ళు అక్కడ. ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରି ବାକ୍ୟ କହି ଈଶ୍ୱରଙ୍କ କଥା ହଉଛନ୍ତି। ఏ సమయంలో చెప్పుకుంటున్నారు? କେଉଁ ସମୟରେ କଥା ହଉଛନ୍ତି? మధ్యరాత్రి అంటే ఎప్పుడు? ମଧ୍ୟରାତ୍ର କହିଲେ କେତେବେଳେ? మిడ్ నైట్ ଆଉ అంటే ମଧ୍ୟରାତ୍ରି 12 o'clock, ମାନେ 12 ଘଣ୍ଟା ସମୟରେ 12 1 ఇలా ఉంటది ఈ మధ్యలో. 12 ଘଣ୍ଟା ଘଣ୍ଟା 2 ଘଣ୍ଟା ଥିବ। ఏ సమయంలో? କେଉଁ ସମୟରେ? ఇటు చూడండి, ସମସ୍ତେ ଦେଖନ୍ତୁ। ఏ సమయంలో? କେଉଁ ସମୟରେ? మధ్యరాత్రి వేళ. ମଧ୍ୟରାତ୍ର అప్పుడు ఏం ସମୟରେ। జరుగుతుంది తెలుసా? ସେତେବେଳେ କଣ 31వ వచనంలో చూడండి. 31 ପଦ ଦେଖନ୍ତୁ। అక్కడ చెరసాల అధిపతి అంటాడు, ସେଠାରେ କାରାରକ୍ଷକ అందుకు ପଚାରିଲେ, వారు ସେମାନେ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ବିଶ୍ୱାସ అప్పుడు କର, నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుదురని చెప్పి. ତାହେଲେ ତୁମେ ସପରିବାରରେ ପରିତ୍ରାଣ ପାଇବ। చూడండి, ଦେଖନ୍ତୁ, ఎప్పుడైతే వీళ్ళు పాటలు పాడుకున్నారో, ଯେତେବେଳେ ଏମାନେ వాక్యం ଗୀତ ଗାନ କଲେ, మాట్లాడుతున్నారు, ବାକ୍ୟ ବିଷୟରେ అక్కడ କଥା చెరసాల ହେଲେ, అధిపతి విన్నారు. କାରାରକ୍ଷକ ଶୁଣିଲେ, నిజమే కదా, సత్యమే. మీరు చెప్పిన మాటలో వాస్తవం ఉంది కదా, ଏମାନଙ୍କ ବାକ୍ୟର ఇది ସତ୍ୟତା కరెక్ట్ అని ଅଛି, చెప్పారు కదా ଏମାନେ ସଠିକ ରୂପେ କହିଲେ। అని వాళ్ళు ఎప్పుడైతే గ్రహించారో, ଯେତେବେଳେ ସେମାନେ ବୁଝିଲେ, 33వ వచనం చూడండి. 33 ପଦ ଦେଖନ୍ତୁ। రాత్రి ఆ గడియలోనే ଆଉ ରାତ୍ରିରେ ସେଇ ଘଡ଼ିରେ అతడు ସେ వారిని తీసుకొని వచ్చి ତାଙ୍କର ସମସ୍ତେ వారి గాయములు కడిగిను. ତାଙ୍କର କ୍ଷତ ସବୁ వెంటనే ଧୋଇଦେଲେ। ସଙ୍ଗେ ସଙ୍ଗେ అతడును ସେ
అతని ఇంటి వారు బాప్తిసం పొందారంట. ତାଙ୍କର ପରିବାର ଲୋକ ବାପ୍ତିସିତ ହେଲେ। చూడండి, ଦେଖନ୍ତୁ రాత్రి ఆ గడిలో తీసుకున్నారంట. ରାତ୍ରିର ସେଇ ଘଡ଼ିରେ ହିଁ ନେଲେ ఈయన ପୁଣି। చెరసాల నాయకుడు కదా, ଇଏ କାରାରକ୍ଷକ అంటే ଅଟନ୍ତି। జైలుకి హెడ్. ମାନେ జైలుର ఈ ମୁଖ୍ୟ। ఉదయం తీసుకోవచ్చు కదా, ସକାଳେ ନେଇପାରନ୍ତି, లేదంటే మంచి ఒక ముహూర్తం చూసి తీసుకోవచ్చు కదా, ନଚେତ୍ ଗୋଟେ ଭଲ ଦିନ ଦେଖି ନେଇପାରନ୍ତି। కాసేపు అయిపోతే ఉదయం అయిపోతుంది కదా, అప్పుడు తీసుకోవచ్చు కదా. ଆଉ ଅଳ୍ପ ସମୟ ପରେ ସକାଳ ହେଇଯିବ, ସେତେବେଳେ ନେଇପାରନ୍ତି। ఎందుకు రాత్రి సమయంలో తీసుకున్నారు? କାହିଁକି ରାତି ସମୟରେ ନେଲେ? ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ? బాప్తిస్మానికి లేట్ చేయకూడదండి. ବାପ୍ତିସ୍ମକୁ ବିଳମ୍ବ ନ କରୁ। లేట్ అయితే ఏం జరుగుతుంది మీకు ఒక సందర్భం చెప్తాను ବିଳମ୍ବ చూడండి. ହେଲେ କଣ ଘଟିବ ଗୋଟେ ଘଟଣା ఇది నిజంగా କହିବି। జరిగిన సందర్భం. ଏ ଘଟଣା ଘଟିଥିବାର। ఒకసారి ప్రసన్న రెడ్డి గారి మీటింగ్ కి వెళ్ళినప్పుడు ଥରେ ପ୍ରସନ୍ନ ବାବୁ ମିଟିଂ ଗଲା ఒక ବେଳେ ఆయన ఒక కుటుంబం వీళ్ళ మాటలు విని ఇంటికి తీసుకెళ్లారు. ଆଉ ଜଣେ ପରିବାର ତାଙ୍କୁ ପ୍ରସନ୍ନ ବାବୁଙ୍କୁ ଘରକୁ ఆ ନେଲେ। పిల్లోడేమో యవ్వనస్తుడు ఆయన. ଆଉ ସେ ପୁଅ ଯେ ଯୌବନ ଅବସ୍ଥାରେ ଅଛି, తినేశారు, ଖାଇଦେଲେ, ఆమె కూర్చున్నారు. ସମସ୍ତେ ବସିଛନ୍ତି। ఈయన అన్నాడు, ଇଏ କହିଲେ మేము బాప్తిజం తీసుకోవాలనుకుంటాం డాడీ అని. ଆମେ ବାପ୍ତିସ୍ମ ନେବୁ ବୋଲି କହିଲେ। ସେ అప్పుడు ପୁଅ। డాడీ ఏమన్నారంటే, ସେତେବେଳେ ସାର୍ କଣ କହିଲେ సరే ମାନେ నాన్న మరి రాత్రి అప్పుడు తీసుకుంటాం అన్నారు. ଆଉ ଏ ରାତ୍ରିରେ ନେବୁ କହିଲେ। చలికాలం అది, ଶୀତ ଦିନ ତା। చలిగా ఉంటది కదా డాడీ, రేపు పొద్దున్న తీసుకుందాం అన్నారు. ଆଉ ରାତିରେ ଶୀତ ଲାଗିବ, ତେଣୁ తినేసి అందరూ ସକାଳୁ కూర్చొని ନେବୁ చికెన్ తో କହିଲେ। తినేసి కూర్చున్నారు. ସମସ୍ତେ ମାଂସ ଖାଇକି ବସିଛନ୍ତି। చికెన్ మటన్ ఏదో వండారు, బాగా తినేసి కూర్చున్నారు. ଆଉ ମାଂସ ଯାହା ରାନ୍ଧିକି ଖାଇଲେ ବସିଛନ୍ତି। అప్పుడేమో ఈ ସେତେବେଳେ కుర్రోడు అన్నాడు, ଏ ପୁଅ నేను బయటికి କହିଲେ, డ్రింక్ తెస్తాను ఆగండి ମୁଁ డాడీ అని. ବାହାରକୁ ଯାଇ ଥଣ୍ଡା ଆଣିବି କହିଲେ। ఎందుకు అప్పుడు డాడీకి స్టమక్ అప్సెట్ అని తీసుకొని వచ్చారు. ଆଉ ସାରଙ୍କ ପାଇଁ ଥଣ୍ଡା ଆଣିକି ఈయన ଆଣିଲେ। బయటికి వెళ్ళి తీసుకొని నేను వెళ్ళి తీసుకొని వస్తాను డాడీ అన్నారు. ଆଉ ଏ ପୁଅ କହିଲେ ମୁଁ ବାହାରକୁ ଯାଇ ଥଣ୍ଡା ଆଣିବି କହିଲେ। వెళ్ళాడు డ్రింక్ తీసుకోవడానికి. ଗଲେ ଥଣ୍ଡା ଆଣିବା కానీ ପାଇଁ। రిటర్న్ వచ్చినప్పుడు ఒక లారీ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆయన. କିନ୍ତୁ ସେ ଫେରି ଆସିଲା ବେଳେ ଲରି పాపం ଆକ୍ସିଡେଣ୍ଟରେ కుటుంబం అంతా ఎంత ମରିଗଲେ। బాధపడ్డారు తెలుసా? ସେ ପରିବାର କେତେ ଦୁଃଖ କଲେ ఇది నిజంగా ଜାଣିଛ? జరిగిన సందర్భం ଏହା చెప్పాను. ସତରେ ଘଟିଥିବା ଘଟଣା। ఆయన కాసేపు ఆలోచించకుండా సరే తీసుకున్నాను, ఆ రాత్రి ఇప్పుడు చలిలోనో ఎండలోనో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. ଆଉ ସେ ଅଳ୍ପ ସମୟ ବିଳମ୍ବ ନ କରି ସେ ରାତିରେ ଶୀତରେ ସେ ବାପ୍ତିସ୍ମ ନେଇଥିଲେ ఇది ହେଇଥାନ୍ତା। జరిగిన సందర్భం. ଏହା ଘଟିଥିବା ଘଟଣା। పాపం డ్రింక్ తాగడానికి వెళ్ళాడు, ଥଣ୍ଡା ଆଣିବା ପାଇଁ ଗଲେ, ఎంతకీ రాలేదు. ଆଉ ଆସିନାହାନ୍ତି। అప్పుడు వీళ్ళే మరి ఒక మనిషిని పంపించారు. ଏମାନେ ଆଉ ଗୋଟେ ମଣିଷକୁ ପଠାଇଲେ। అప్పుడు తెలిసింది. ସେତେବେଳେ ଜଣା ପଡିଲା చచ్చిపోయాడని. ମରିଗଲେ କହିଲେ। చూడండి, ఒక్క 2-3 గంటలు ఉదయం అయిపోద్ది కదా. ଦେଖନ୍ତୁ ଆଉ 2-3 ଘଣ୍ଟା ପରେ ସକାଳ ହୋଇଯିବ। అందుకే బాప్తిజం విషయంలో ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. ସେଥିପାଇଁ ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ କେବେ ଅବହେଳା କର ନାହିଁ। ఇప్పుడు మరి ఆ నరకానికి వెళ్ళిపోయినట్టే కదా. ଏବେ ସେ ପୁଅ ନରକକୁ ଚାଲି ଯାଇଥିବେ। చూడండి బాప్తిజం అనేది ఎంత ప్రాముఖ్యమో అని. ଦେଖନ୍ତୁ ବାପ୍ତିସ୍ମ ଜୀବନରେ କେଡେ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବିଷୟ ଅଟେ। ఆలస్యం చేయకూడదు. ବିଳମ୍ବ କର ନାହିଁ। ఆలస్యం చేశామో ବିଳମ୍ବ କରିଲେ అపవాది పొంచి ఉంటది. ଶୈତାନ ଛକି ఈ ରହିଥିବ। ఒక రక్షణ పడతాడు, సంతోషపడతాడా? କଣ ଜଣେ ପରିତ୍ରାଣ ପାଇଲେ ଶୈତାନ ଖୁସି ହେବ କି? దేవునికి సంతోషం ఏమో కానీ దోతకి సంతోషం కాదండి. ଈଶ୍ୱର ଆନନ୍ଦ କରନ୍ତି, କିନ୍ତୁ ସେ ଶୈତାନ ଆନନ୍ଦ କରେ అపవాదికి ନାହିଁ। సంతోషం కాదు. ଶୈତାନର ଆନନ୍ଦ ନାହିଁ। ఒకరు దేవుని దగ్గర వెళ్ళిపోతుంటే మన మధ్య వెంటనే చిచ్చి పడుతుంది. ଜଣେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଗଲେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଝଗଡ଼ା କରେ। ఇప్పుడు మనం ఇంత గొప్ప కార్యక్రమం చేశాము, ଏବେ ଆମେ ଏଡେ ମହାନ କାର୍ଯ୍ୟକ୍ରମ ఎంతో మంది କଲୁ। పిల్లల్ని తెప్పించాము, ଅନେକ ପିଲାମାନେ ଆସିଲେ। ఎంతమంది పిల్లలకి వాక్యం చెప్పించాము. ଅନେକ ପିଲାମାନେ ବାକ୍ୟ ଶୁଣିଲେ। అప్పుడు అపవాది ఎలా చేస్తుంది తెలుసా? ସେତେବେଳେ ଶୈତାନ କଣ କରିବ ଜାଣିଛ? ఈ కుటుంబంలో ఏదో ఒక విధంగా గొడవ రేపిస్తుంది. ଏଇ ପରିବାରରେ ଯେକୌଣସି ପ୍ରକାର ଝଗଡ଼ା ఈ ସୃଷ୍ଟି କରିବା। కుటుంబంలో చిన్న చిన్న అల్లర్లు రేపుతుంది. ଏଇ ପରିବାରରେ ଛୋଟ ଛୋଟ ବିଶୃଙ୍ଖଳା ଉଠାଇବ। మరి మన వరకు అందరం కలిసి ఉన్నాం కదా, అర్ధరాత్రి తెల్లవాళ్ళ వరకు ఇక్కడ పని చేసాము. ଆଉ ଗତ ଦିନ పର୍ଯ୍ୟନ୍ତ ଅର୍ଦ୍ଧରାତ୍ରି 2ଟା 3ଟା పର୍ଯ୍ୟନ୍ତ ଏଠି କାମ କଲୁ। స్త్రీలు సైతం ఉదయం 4 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. ଆଉ ସ୍ତ୍ରୀ ମାନେ ମଧ୍ୟ ପିଲାମାନଙ୍କୁ ଛାଡିକି ସକାଳ 4ଟା మరి ପର୍ଯ୍ୟନ୍ତ ଏଠି ଅଛନ୍ତି। ఎంతగా దేవుని కోసం కష్టపడినప్పుడు ଆଉ ଏତେ ଅଧିକ ରୂପେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ପରିଶ୍ରମ କଲା ବେଳେ అపవాది ఊరుకుంటుందా? ଶୈତାନ ନୀରବ ରହିବ କି? మళ్ళా మనం ఆ పని చేయకుండా ପୁନର୍ବାର ଆମେ ସେଇ କାର୍ଯ୍ୟ ନ କରିବା ପରି మళ్ళీ మనలో చిన్న చిన్న అల్లర్లు పెడుతుంది. ଆମଠାରେ ଛୋଟ ଛୋଟ ଝଗଡ଼ା ସୃଷ୍ଟି କରେ। ఇప్పుడు ఎంత పని చేశారా? ଏବେ ଏତେ ଜଣ କଲେ ନା? మళ్ళా ప్రోగ్రామ్ అనుకోండి, ଆଉ ଥରେ ପ୍ରୋଗ୍ରାମ କହିଲେ ఇంతమంది రానివ్వకుండా చేస్తారు. ଏତେ ଜଣ ନ ଆସିଲା ପରି କରିବ। అందుకే అపవాది కుయుక్తులు మనం అంత సులువుగా అర్థం చేసుకోలేము. ତେଣୁ ଶୈତାନର ଚାତୁରତା ଆମେ ବୁଝି ନ ପାରୁ। వాక్యం తెలుసుకునే వారు మాత్రమే నిజమే కదా అని అర్థం ଆଉ చేసుకోగలరు. ବାକ୍ୟ ଜାଣିବା ଲୋକ ହିଁ ଏହା ସତ କହି ବୁଝି ପାରିବେ। కనుక ప్రియమైన దేవుని వాళ్ళ ତେଣୁକରି ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ బాప్తిజం ଗଣ విషయంలో ఎప్పుడు ఆలస్యం చేయకూడదండి. ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ କେବେ ଅବହେଳା କରନ୍ତୁ ନାହିଁ। ఒకవేళ ఆలస్యం చేసాం అనుకోండి, ଯଦି ଆମେ ଅବହେଳା କରିବା అనార్థాలే జరుగుతాయి. ଅନର୍ଥ ହିଁ మీకు ଘଟିବ। ఇంకొక సందర్భం చెప్పాలా? ଆଉ ଗୋଟେ ଘଟଣା ఒక କହିବି। ఫైనాన్స్ మినిస్టర్, ଗୋଟେ ଅର୍ଥମନ୍ତ୍ରୀ, ఒక ఆర్థిక మంత్రి, ଜଣେ ఆయన ଅର୍ଥମନ୍ତ୍ରୀ ఎప్పుడు తీసుకున్నాడు తెలుసా? ସେ କେତେବେଳେ ନେଲେ ଜାଣିଛ? అపోస్తల కార్యంలో ପ୍ରେରିତ పుస్తକ 8వ అధ్యాయం, 8 ଅଧ୍ୟାୟ, అపోస్తల కార్యంలో ପ୍ରେରିତ పుస్తକ 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 34వ వచనం చూడండి. 34 ପଦ ଦେଖନ୍ତୁ। అప్పుడు నపుంసకుడు ନପୁଂସକ ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెప్తున్నాడు? ଭାବବାଦୀ କାହା ବିଷୟରେ ଏପରି କହୁଛନ୍ତି? తన గుచ్చియా, ଆପଣା ବିଷୟରେ వేరొకరి గుచ్చియా, ନା ଆଉ କାହା ବିଷୟରେ? దయచేసి నాకు తెలుపమని ମତେ ଜଣାନ୍ତୁ କହି ఫిలిప్పుని అడుగుతాడంట. ଫିଲିପଙ୍କୁ ପଚାରିଲେ।
କରିପାରିବେ ఇక్కడ ଏଠାରେ ఈ యొక్క నపుంసకుడు ଏ ନପୁଂସକ ఇర్మియా గ్రంథం చదువుతాను అనుకోండి, ଯେସାୟା పుస్తକ ପଢୁଛନ୍ତି యెషయా గ్రంథం చదువుతాను, క్షమించండి. ଯେସାୟା పుస్తକ ପଢୁଛନ୍ତି ఎవరి నపుంసకుడు? ଏ ନପୁଂସକ ఈయన ఒక କିଏ? ఆర్థిక మంత్రి. ଜଣେ ଅର୍ଥମନ୍ତ୍ରୀ ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా? ଅର୍ଥମନ୍ତ୍ରୀ ఈ ଜାଣିଛନ୍ତି రోజు మనకి ఫైనాన్స్ మినిస్టర్ అంటాం ଆଜି కదా. ଆମେ ଫାଇନାନ୍ସ ମିନିଷ୍ଟର କହିଥାଉ ప్రతి రాష్ట్రానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ପ୍ରତି ରାଷ୍ଟ୍ରକୁ ଗୋଟେ ଫାଇନାନ୍ସ ମିନିଷ୍ଟର అలాగే ఈయన కూడా ସେଇଭଳି ଇଏ ମଧ୍ୟ ఐథియోపియా దేశానికి చెందిన ଇଥିଓପିଆ ଦେଶକୁ ସମ୍ବନ୍ଧିତ కందాకి క్రింద, అంటే కందాకి అనే ఒక రాణి కింద ఫైనాన్స్ మినిస్టర్, కండాకి నామ్ని రాణి అధీనస్థ జଣେ ଅର୍ଥମନ୍ତ୍ରୀ ఒక ఆర్థిక మంత్రి. ଜଣେ ଅର୍ଥମନ୍ତ୍ରୀ అప్పుడు ఆయన ସେତେବେଳେ యెషయా గ్రంథం చదువుతూ అంటాడండి, ଯେସାୟା పుస్తକ ପାଠ అప్పుడు ఆయనకి సందేహం వస్తుంది. ତାଙ୍କୁ ସନ୍ଦେହ ଆସିବ ఫిలిప్పుని అడుగుతాడు, ଫିଲିପକୁ ପ୍ରଶ୍ନ କରିବେ ఈ పుస్తకంలో ଏ పుస్తକରେ ఎవరి గురించి చెప్పబడింది? କାହା ବିଷୟରେ କୁହାଯାଉଛି ఆ ప్రవక్త గురించి చెప్పుకున్నాడా, ଏ ଭାବବାଦୀ ବିଷୟରେ పోనీ କହିଲେ ఇంకెవరి గురించి చెప్పాడా ନା ଆଉ କାହା ବିଷୟରେ କହିଲେ అని అడిగినప్పుడు ପଚାରିଲା ବେଳେ అప్పుడు ఫిలిప్ గారు ସେତେବେଳେ ଫିଲିପ ఇది ఆయన గురించి చెప్పుకుంది కాదు, ତାଙ୍କ ବିଷୟରେ యేసుక్రీస్తు వారి గురించి చెప్పింది అని చెప్తాడండి. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ କୁହାଯାଇଛି କହିଲେ అప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్తాడు. ସେତେବେଳେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ବିଷୟରେ କହିବେ ఆయన మన కోసం ఇలా వచ్చారు, ఇలా మరణించారు, ఇలా మన కోసం ప్రాణం పెట్టారని చెప్పినప్పుడు ସେ ଆମ ପାଇଁ ଆସିଲେ ଏଇଭଳି ମୃତ୍ୟୁବରଣ କଲେ ପ୍ରାଣ ଦେଲେ କହିବାରୁ వెంటనే ఆర్థిక మంత్రి ఏం చేస్తాడో తెలుసా? ସଙ୍ଗେ ସଙ୍ଗେ ବ୍ୟବସ୍ଥା କଣ କରିବେ ఆయన ଜାଣିଛ కూడా మారు మనసు పొందుతాడండి. ସେ ମଧ୍ୟ ମନ ପରିବର୍ତ୍ତନ କରିବେ పొందినప్పుడు ପାଇଲା ବେଳେ 36వ వచనంలో 36 మరి త్రోవలో వెళ్ళిచుండగా ସେମାନେ ପଥରେ ଗଲା ବେଳେ నీళ్ళన్న ఒక చోటికి వచ్చినప్పుడు ଜଳାଶୟ ନିକଟରେ ଉପସ୍ଥିତ ହେଲେ నపుంసకుడు, ନପୁଂସକ ఇదిగో କହିଲେ నీళ్లు, ଏଇଠି ଜଳ నాకు బాప్తిస్మిచ్చులకు ఆటంకం ఏమని అడిగి ମୋର ବାପ୍ତିସ୍ମ ଦେବାରେ ମୋତେ ବାଧା କଣ రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ଆଉ ରଥକୁ ରଖିବା ପାଇଁ କହିଲେ అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ସେଠାରେ କଣ କରିବେ ଜାଣିଛ 37వ వచనంలో 37 ପଦ ఫిలిప్పు, ଫିଲିପ నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల ଆପଣ ସମସ୍ତ ଅନ୍ତଃକରଣ ସହିତ ବିଶ୍ୱାସ କରନ୍ତି పొందవచ్చునని చెప్పెను. ତାହେଲେ ହୋଇପାରେ అతడు ସେ యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చెను. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେ ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ନାମ ବିଶ୍ୱାସ କରୁଅଛି ఇక్కడ చూడండి, ଏଠାରେ ఒక ଦେଖନ୍ତୁ ఫైనాన్స్ మినిస్టర్ ଜଣେ ବ୍ୟବସ୍ଥା వాక్యం చెప్పించుకున్నాడు, ବାକ୍ୟ କହିଲେ ఫిలిప్ రథం ఎక్కించుకున్నాడు. ଫିଲିପକୁ ରଥ ఇక అలా କହିଲେ। చెప్తూనే ఉన్నాడు, ତାପରେ ସେ କହୁଛନ୍ତି, రథం వెళ్తూనే ఉంది, ରଥ ଯାଉଛି నీళ్ళు వచ్చేయండి. ଜଳାଶୟ బాప్తిజంకి ఏం కావాలన్నాను? ବାପ୍ତିସ୍ମ ପାଇଁ କଣ ଦରକାର నీళ్ళు కావాలి. ଜଳ ଦରକାର నీళ్ళు వచ్చాయి. ଜଳ ଅଛି వెంటనే ఈయన ఆలస్యం చేయలేదు. ସଙ୍ଗେ ସଙ୍ଗେ ବିଳମ୍ବ କଲେ ନାହିଁ ఆలోచించండి, ଚିନ୍ତା କରନ୍ତୁ ఒక ఫైనాన్స్ మినిస్టర్ తలుచుకుంటే మంచి రోజు బాప్తిజం తీసుకోవచ్చా? ଜଣେ ବ୍ୟବସ୍ଥା ଚେଷ୍ଟା କଲେ ଭଲ ଦିନରେ ବାପ୍ତିସ୍ମ ନେଇପାରିବେ ନା ఒక సైన్యంతో తీసుకోవచ్చా? ଆଉ ସମସ୍ତଙ୍କ ସହିତ ମିଶିକି ସେ బాజా ନେଇପାରିବେ భద్రతతో వెళ్ళి తీసుకోవచ్చా? ଆଉ ଉଚ୍ଚ ଖଳତାଳି ଉଚ୍ଚ ବାଦ୍ୟ ସହିତ కానీ ନେଇପାରିବେ ఆయన అలా ఆలోచించలేదు. କିନ୍ତୁ ସେଇଭଳି ସେ ଚିନ୍ତା କଲେ ନାହିଁ దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, ଏଇ ବିଷୟ ଦ୍ୱାରା ଆମେ ବୁଝିବାର ଅଛି మనిషి రక్షింపబడడానికి బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు అని. ମନୁଷ୍ୟ ପରିତ୍ରାଣ ପାଇବାକୁ ବାପ୍ତିସ୍ମ ଅତି ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବିଷୟ ତା କେବେ ହେଲେ ବି ନେଇପାରିବ అప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు, ସେତେବେଳେ ଫିଲିପ నీ ପଚାରୁଛନ୍ତି, పూర్ణ హృదయంతోనే విశ్వసించిన యెడల పొందొచ్చు అని. ଆପଣ ସମସ୍ତ ଅନ୍ତଃକରଣ ସହିତ ଯଦି ବିଶ୍ୱାସ କରନ୍ତି చూడండి, ତାହେଲେ ହୋଇପାରେ పూర్ణ హృదయంతో ସମସ୍ତ ଅନ୍ତଃକରଣ ସହିତ అలా నువ్వు ఒప్పుకుంటేనే, నమ్మితేనే నువ్వు తీసుకోగలవు. ସେଇଭଳି ତମେ ବିଶ୍ୱାସ କଲେ ସ୍ୱୀକାର କଲେ ହିଁ ନେଇପାରିବ అప్పుడు ఆ నపుంసకుడు ఏమన్నాడు తెలుసా? ସେତେବେଳେ ନପୁଂସକ କଣ କହିଲେ ଜାଣିଛ ఆయన అంటున్న మాట, ସେ କହୁଥିବା ବାକ୍ୟ యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చెను. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେ ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ଆମ ବିଶ୍ୱାସ କରୁଅଛି నేను యేసుక్రీస్తు వారిని ମୁଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ଆଉ ସମସ୍ତ ఆయన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. ସେ ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ବୋଲି ବିଶ୍ୱାସ କରୁଛି ఎప్పుడైతే చెప్పారో ଯେତେବେଳେ ఈ ବାକ୍ୟ କହିଲେ వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ସଙ୍ଗେ ସଙ୍ଗେ ସେମାନେ କଣ କଲେ 38వ వచనం చదవండి. 38 పଦ ପଢନ୍ତୁ 38వ వచనం. 38 పଦ ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి ଫିଲିପ ନପୁଂସକ ଉଭୟ ଜଳ ଭିତରକୁ అతడు ଓହ୍ଲାଇଲେ ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. ଆଉ ଫିଲିପ ତାଙ୍କୁ ବାପ୍ତିସ୍ମ ଦେଲେ ఇద్దరు వెళ్ళారండి, ଦୁଇ ଜଣ ଗଲେ ఇద్దరు బాప్తిసం పొందారు. ଦୁଇ ଜଣ ବାପ୍ତିସ୍ମ ନେଲେ బాప్తిజం అంటే ఎవరు? ఫిలిప్ బాప్తిజం ఇస్తే ଫିଲିପ ବାପ୍ତିସ୍ମ ଦେଲେ నపుంసకుడు బాప్తిజం పొందారు. ନପୁଂସକ ବାପ୍ତିସ୍ମ ఆ ହେଲେ విస్తారంగా నీళ్ళ చోట ସେ ବହୁତ ଜଳ ନିକଟରେ ఆలస్యం చేయకుండా, ବିଳମ୍ବ ନ କରି అంటే ମାନେ బాప్తిజం విషయంలో ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ సమయం, సందర్భం, ସମୟ ଘଟଣା ముహూర్తం, ନିମିଷ మంచి గడియలని అలా ఏం ఉండవు. ଏ ସବୁ ରହିବ ନାହିଁ ఇది ఎప్పుడు మారు మనసు వస్తే ଆପଣଙ୍କ ହୃଦୟରେ ଯେତେବେଳେ ପରିବର୍ତ୍ତନ
నీళ్ళు ଆସିଲା ఉన్నాయా? ଜଳ ଅଛି କି వెళ్ళి ములిగి బాప్తిజం తీసుకో. ଯାଇ ବୁଡ଼ିକି ବାପ୍ତିସ୍ମ ନିଅନ୍ତୁ ఒకవేళ లేవా ଜଳ ନାହିଁ କି వెతికి ఎక్కడ ఉన్నాయో ଖୋଜ କେଉଁଠାରେ ଅଛି వెతికి తీసుకో. ଖୋଜିକି నిଅନ୍ତୁ అందుకే బాప్తిజం విషయంలో ఆలస్యం చేయకూడదు. ଏଣୁ ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ ଅବହେଳା କର ନାହିଁ ఆలస్యం చేసే పని చేయకూడదు. ଅବହେଳା କରିବା କାର୍ଯ୍ୟ ନ మరి କର బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు ఒక మంచి బహుమతి ఇస్తాడండి. ବାପ୍ତିସ୍ମ ନେଲେ ଈଶ୍ୱର ଗୋଟେ ଉତ୍ତମ ଉପହାର ఇప్పుడు ଦେବେ ఎవరైనా కొత్తగా జన్మిస్తే, ఇప్పుడు కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ଏବେ କେହି ହେଲେ నూతନ ରୂପେ ଜନ୍ମିବାର ଅର୍ଥ କଣ బర్త్డే. ଜନ୍ମଦିନ బర్త్డేకి వెళ్ళినప్పుడు మనం ఏమైనా ఎవరికైనా ఏమిస్తాము? ଜନ୍ମଦିନ ଗଲେ ଆମେ କଣ ଦେଇଥାଉ గిఫ్ట్ పట్టుకెళ్తాము. ଗିଫ୍ଟ ଧରିକି ଯାଇଥାଉ పట్టుకెళ్తామా లేదా? ଧରି ଯାଇଥାଉ ନା ନାହିଁ కనీసం మనకి ఏది కలిగితే తీసుకెళ్తాము. ଆମ ଘରେ ଯାହା ଥାଏ ଆମେ ଧରିକି ఒక ଯାଉ బహుమతి ఇస్తాము. ଗୋଟେ ఉపହାର ଦେଇଥାଉ దేవుడు కూడా బాప్తిజం పొందిన వారు అంటే క్రొత్త జన్మానికి పొందారు లేదా? ଆଉ ଈଶ୍ୱର ମଧ୍ୟ ନୂତନ ଜନ୍ମ ପାଇବା వారికి ଲୋକଙ୍କୁ వారికి ఆ రోజు బర్త్డే. ବାପ୍ତିସ୍ମ ନେବା ଲୋକଙ୍କୁ ଜନ୍ମଦିନ ସେଦିନ అందుకే నూతన జన్మ అన్నాడే లేదా? ନୂତନ ଜନ୍ମ କହିଲେ ନା ନାହିଁ మరి వారికి దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు. ଆଉ ସେମାନଙ୍କୁ ଈଶ୍ୱର ଗୋଟେ ଉପହାର ଦଉଛନ୍ତି ఏంటో తెలుసా గిఫ్ట్? କଣ ସେ ଉପହାର ଜାଣିଛ అదే అపోస్తలుల కార్యములు ପ୍ରେରିତ పుస్తକ 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 38 వచనం చదవండి. 38 పଦ పఢନ୍ତୁ అపోస్తలుల కార్యములు ప్రేరిత పుస్తକ 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 38 వచనం లాస్ట్ మాట చదవండి. 38 పదର ଶେଷ କଥା बताओ అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అన్నాడండి. ତାହାରେ ଆପଣମାନେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଦାନ ପ୍ରାପ୍ତ ହେବେ దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? ଈଶ୍ୱର ଦେଇଥିବା ଉପହାର କଣ దేవుడిచ్చిన ଜାଣିଛ బహుమతి ఏంటో తెలుసా? ଈଶ୍ୱର ଦେଇଥିବା ଗିଫ୍ଟ କଣ ଜାଣିଛ పరిశుద్ధాత్మ దేవుడు ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର తన రెండవ కుమారుని మీలోకి రప్పిస్తున్నాడు. ଆପଣ ଦ୍ୱିତୀୟ ପୁତ୍ରକୁ ଆପଣଙ୍କ ମଧ୍ୟକୁ ଅଣାଇବେ తన రెండో కుమారుడు మీలోకి వస్తాడు. ଆପଣ ଦ୍ୱିତୀୟ ପୁତ୍ର ହିଁ ଆପଣଙ୍କ ମଧ୍ୟକୁ ଆସିବେ చూడండి, స్వయాన పరమనున్న పరిశుద్ధాత్మడే మనలోకి వస్తున్నాడు. ଆଉ ସ୍ୱୟଂ ସ୍ୱର୍ଗରାଜ୍ୟରେ ଥିବା ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣଙ୍କ ମଧ୍ୟକୁ ଆସିବେ ఆయన్నే దేవుడు మనకు బహుమతిగా ఇచ్చాడండి. ତାହାକୁ ଈଶ୍ୱର ଉପହାର ରୂପେ ଆମମାନଙ୍କୁ ଦେଲେ మరి ఈ రోజు ఒక బహుమతి ఇచ్చినప్పుడు అది ఏదో పని చేయలే లేదా? ଆଜି ଗୋଟେ ଉପହାର ଦେଲା ବେଳେ କାର୍ଯ୍ୟ କରିବାର ନାହିଁ ఇప్పుడు మనం వీళ్ళందరికీ బహుమతులు ఇచ్చాము. ଆଉ గତ ଦିନରେ ସମସ୍ତଙ୍କୁ ଉପହାର ଦେଲୁ మీరు కష్టపడినందుకు ଏମାନେ କଷ୍ଟ କରିବାରୁ ఏమి ఇచ్చాం బహుమతులు మీకు ఆ କଣ రోజు? ଦେଲୁ ଉପହାର ସେଦିନ మీకు ఏమి ఇచ్చాం బహుమతులు? ఏం తీసుకున్నారు? ସେଇଦିନ ଉପହାର ଆପଣମାନଙ୍କୁ କଣ ଦିଆଯାଇଛି కప్స్ ఇచ్చాం కదా, బాటిల్స్ ఇచ్చాము. ଆଉ ବଟଲ ଦିଆଗଲା అవి దేనికి? ବଟଲ କେଉଁଥିପାଇଁ తాగడానికి, ପାଣି ପିଇବା ପାଇଁ టీ తాగడానికి. ଆଉ କପ୍ ଚା ପିଇବା ପାଇଁ అంటే ମାନେ దేని ఒక పనికి ఇచ్చాము. କୌଣସି ଗୋଟେ କାର୍ଯ୍ୟ మరి ପାଇଁ దేవుడు ఒక బహుమతి ఇచ్చినప్పుడు దాని పని ఏంటి? ଆଉ ଈଶ୍ୱର ଗୋଟେ ଉପହାର ଦେଲେ ସେ ଉପହାର କାର୍ଯ୍ୟ କଣ? పరిశుద్ధాత్మ కూడా ఒక పని ఉంది. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଗୋଟେ అది କାର୍ଯ୍ୟ కూడా ଅଛି। మనలోకి వచ్చి ఒక పని చేస్తుంది. ତାହା ମଧ୍ୟ ଆମ ମଧ୍ୟକୁ ଆସି କାର୍ଯ୍ୟ କରିବ ఏం చేస్తుందో తెలుసా? କଣ କରିବ ଜାଣିଛ యోహాను సువార్త ଜୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 13వ వచనం చదవండి. 13 పଦ ପଢନ୍ତୁ యోహాను సువార్త ଜୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 13వ వచనం. 13 పଦ అయితే ఆయన କିନ୍ତୁ ସେ అనగా ଅର୍ଥାତ୍ సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, ସତ୍ୟମୟ ଆତ୍ମା ଆସିଲେ ఈ సత్య స్వరూపైన ఆత్మ ఎవరు కాదండి, ଏ ସତ୍ୟମୟ ଆତ୍ମା ଅନ୍ୟ ନୁହନ୍ତି పరిశుద్ధాత్మ. ପବିତ୍ର ଆତ୍ମା పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ପବିତ୍ର ଆତ୍ମା ଆସିଲେ మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించును. ଆମକୁ ସମସ୍ତ ସତ୍ୟରେ ఎంతలోకి నడిపిస్తుందంట? ఎందులోకి నడిపిస్తుంది? କେଉଁ ମଧ୍ୟକୁ ପ୍ରବେଶ సర్వ କରାଯାଏ సత్యంలోకి నడిపిస్తుంది. ସମସ୍ତ సత్ୟରେ ପ୍ରବେଶ అంటే ఏంటో କରାଯାଏ తెలుసా? ମାନେ କଣ మీరు ଜାଣିଛ వాక్యం విన్నప్పుడు, ଆମେ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ପଢିଲା మీకు ବେଳେ సందేహాలు వచ్చి అనుకోండి, ଆମକୁ ପ୍ରଶ୍ନ ଆସିଲେ అది అర్థమయ్యేలా మనకి నేర్పిస్తుంది. ତାହା ବୁଝିବା ପରେ ଆମକୁ ఏది సత్యం ఏది అసత్యం అని మనకి తెలియజేస్తుంది. ଯାହା ସତ୍ୟ ଯାହା ମିଥ୍ୟା ଆମକୁ ఇది ଜଣାଏ పరిశుద్ధాత్మ దేవుని పనండి. ଏହା పవిତ୍ର ଆତ୍ମାଙ୍କର କାର୍ଯ୍ୟ మనల్ని సర్వ సత్యం వైపు తీసుకుంటూ వెళ్తది. ଆମକୁ ସମସ୍ତ సత్ୟରେ ପ୍ରବେଶ କରାଇଥାଏ ఇంకా ఏం చేస్తుంది తెలుసా? ଆହୁରି କଣ କରାଏ ଜାଣିଛ అపోస్తలుల కార్యములు, ପ୍ରେରିତ పుస్తକ క్షమించండి, రోమపత్రిక ରମ୍ୟ పుస్తକ 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 26వ వచనం. 26 ପଦ రోమపత్రిక రమ్య పుస్తକ 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 26వ వచనం. 26 పଦ అటువలే ఆత్మయు ସେଇଭଳି ఆత్మା మన బలహీనతను చూచి ଆମ ଦୁର୍ବଳତାରେ సహాయం చేయుచున్నాడు. ସାହାଯ୍ୟ କରନ୍ତି ఏం చేస్తాడు తెలుసా? କଣ କରନ୍ତି ଜାଣିଛ బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మనకు బలహీనతలు ఉంటాయి తెలుసా? ବାପ୍ତିସ୍ମ ନେଲା ପରେ ବି ଆମର ଦୁର୍ବଳତା ରହିଥାଏ బాప్తిజం తీసుకున్న తర్వాత ఎక్కువ బలహీనతలు ఉంటాయి. ବାପ୍ତିସ୍ମ ନେବା ପରେ ବେଶୀ ଦୁର୍ବଳତା ରହିଯାଉଛି ఏముంటాయి? କଣ ରହିଥାଏ ఎక్కువ బలహీనతలు ఉంటాయి. ଅନେକ ଦୁର୍ବଳତା ରହିଥାଏ బలహీనత అంటే ఏంటో తెలుసా? ଦୁର୍ବଳତା କହିଲେ କଣ ଜାଣନ୍ତି ఇటు చూడండి అందరూ, ఇటు చూడండి అందరూ. బలహీనతలు అంటే ఏంటో తెలుసా? ଦୁର୍ବଳତା କହିଲେ କଣ ଜାଣନ୍ତି శారీరక సంబంధమైన బలహీనతలు. ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ଦୁର୍ବଳତା ఎందుకంటే బాప్తిజం తీసుకున్న తర్వాత ఎక్కువ శోధనలు ఉంటాయి. କାରଣ ବାପ୍ତିସ୍ମ ନେବା ପରେ ଅନେକ ପରୀକ୍ଷା ଥିବ అలాంటి
అలాంటి సమయంలో ఈ ఆత్మ మనకి సహాయం చేస్తుందంట. ସେଇଭଳି ସମୟରେ ଆତ୍ମା ଆମମାନଙ୍କୁ ସାହାଯ୍ୟ କରନ୍ତି। పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ପବିତ୍ର ଆତ୍ମା କଣ మన କରନ୍ତି? బలహీనతల నుండి మనల్ని బలపరుస్తుంది. ଆମ ଦୁର୍ବଳତାରେ ଆମମାନଙ୍କୁ ସବଳ మనం କରେ। పడిపోయే సమయంలో మనల్ని లేవనెత్తడానికి ప్రయత్నిస్తుంది. ଆମେ ପଡି ଯାଉଥିବା ସମୟରେ ଆମକୁ ଉଠାଇବା ପାଇଁ మనం ଚେଷ୍ଟା తప్పు କରନ୍ତି। చేస్తున్నప్పుడు ଆମେ ଭୁଲ କଲା ବେଳେ ఇది తప్పు అని తెలియజేస్తుంది. ଏହା ଭୁଲକୁ ହିଁ ଜଣାଇଥାଏ। కొన్నిసార్లు మన మనసు మనకి గద్దిస్తుంది తెలుసా? କେତେକ ସମୟରେ ଆମ ମନ ଆମକୁ ଆଘାତ କରେ। మనం ଜାଣିଛ? ఏదైనా తప్పు చేసినప్పుడు ଆମେ କୌଣସି ଭୁଲ କଲା ବେଳେ ఎలా గద్దిస్తుంది? କିଭଳି ଅନୁଭବ ଦିଏ? చేసిన తప్పు తప్పు అని లోపల నుంచి హెచ్చరిస్తూనే ఉంటది. ତୁମେ କରୁଛ ଭୁଲ ଭୁଲ କହି ଭିତରେ ଅନୁଭବ ଆସୁଥାଏ। మనలోకి వచ్చి పరిశుద్ధాత్మ కూడా అదే చేస్తుందండి. ଆମ ମଧ୍ୟକୁ ଆସି ପବିତ୍ର ଆତ୍ମା ତାହା ହିଁ କରନ୍ତି। అలా హెచ్చరింపు చేసేది పరిశుద్ధాత్మ యొక్క పని. ସେଇଭଳି ଅନୁଭବ କରିବାର ହିଁ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର କାର୍ଯ୍ୟ। ఇంకా ఏం చేస్తుంది తెలుసా? ଆହୁରି କଣ କରନ୍ତି అక్కడే ଜାଣିଛ? చూడండి. ସେଠାରେ ଦେଖନ୍ତୁ యాలి అనగా ଅର୍ଥାତ୍ మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవల్ల మనకి తెలియదు కానీ ଆମେ ଯେପରି ପ୍ରାର୍ଥନା କରିବା ମାନେ ଜାଣୁନାହାନ୍ତି। వచ్చినింప శక్యము కాని మూలుగుతో ଅକର୍ତ୍ତନ୍ୟ ఆ ଆର୍ତ୍ତନାଦରେ ఆత్మ ସେ ଆତ୍ମା అంటే పరిశుద్ధాత్మ ପବିତ୍ର ଆତ୍ମା తానే మన పక్షముగా ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ସେ దేవునికి విజ్ఞాపన చేస్తదంట. ଈଶ୍ୱରଙ୍କୁ ନିବେଦନ କରନ୍ତି। ପୁଣି కొంతమందికి ప్రార్థన చేయమని మనం ఎలా చేస్తాం ప్రార్థన? କେତେକ ଲୋକ ପ୍ରାର୍ଥନା କର କହିଲେ କିପରି ପ୍ରାର୍ଥନା କରନ୍ତି? నిజంగా ప్రార్థన విషయంలో మనం ఎప్పుడు భయపడకూడదు తెలుసా? ପ୍ରାର୍ଥନା ବିଷୟରେ କେବେ ଆମେ ଭୟ ନ କରୁ। ప్రార్థన ଜାଣିଛ? అంటే ఏంటి? ପ୍ରାର୍ଥନା କହିଲେ କଣ? మనం దేవునితో మాట్లాడుతున్నాం. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ସହ କଥା ହେବାର। మరి దేవుడు అంటే ఎవరు? ଆଉ ଈଶ୍ୱର କହିଲେ କିଏ? మన తండ్రి. ଆମର ପିତା। మరి తండ్రి మన ప్రార్థనలో తప్పులు చేసి క్షమించడా? ପିତା ପ୍ରାର୍ଥନାରେ ଭୁଲ କଲେ କ୍ଷମା କରିବେ ନାହିଁ କି? క్షమిస్తాడు. କ୍ଷମା କରିବେ। క్షమించడమే కాకుండా କ୍ଷମା କରିବା ସଙ୍ଗେ ఈ ସଙ୍ଗେ ఆత్మ ద్వారా ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు. ଏ ଆତ୍ମା ଦ୍ୱାରା କିପରି ପ୍ରାର୍ଥନା କରିବା ఇప్పుడు మన ଶିଖାନ୍ତି। నాన్న ముందు నిల్చొని ଏବେ ପିତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡା ହୋଇ మాట్లాడకుండా మౌనంగా ఉండి ଆମେ ନ କଥା ହେଇ ନୀରବ ରହି స్లోగా చేసామనుకోండి, ଧୀରେ ପ୍ରାର୍ଥନା అంటే କଲେ, స్లోగా మాట్లాడామనుకోండి, ଧୀରେ କଥା କହିଲେ, ఇలా అన్నాం అనుకోండి, ଏପରି ଧୀରେ କଥା ହଉଥିଲେ మీ నాన్న ఏమంటాడు? ଆମ ପିତା କଣ କହିବେ? ఏదో ఒకటి బయటికి మాట్లాడి చిరాకు పడతాడా లేదా? ଆମ ପିତା ବିରକ୍ତ ହେବେ ନା ନାହିଁ? ଜୋରରେ କୁହ ବୋଲି చిరాకు పడతాడు. ବିରକ୍ତ ହେବେ। మాట్లాడితే గట్టి మాట్లాడ అంటాడు. କଥା ହେଲେ ଜୋରରେ କୁହ। మరి మనం ప్రార్థన సమయంలో ఎలా చేస్తాము? ଆଉ ପ୍ରାର୍ଥନା ସମୟରେ କିପରି କରିଥାଉ? భయపడతాం. ଭୟ కానీ କରିଥାଉ। దేవుడు ఏమన్నాడు తెలుసా? କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ କହିଲେ నువ్వు ଜାଣିଛ? నాతో మాట్లాడుతున్నావు, ତମେ ମୋ ସହିତ କଥା మరి ହଉଛ। నీకు ఎందుకు భయం? ଆଉ କାହିଁକି ଭୟ? నీ తండ్రి తప్పు చేసి క్షమించడా? ପିତା ଭୁଲ କଲେ କ୍ଷମା ଦେବେ ନାହିଁ କି? క్షమిస్తాడు. କ୍ଷମା ଦେବେ। కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా సరే ଏଣୁ ପ୍ରାର୍ଥନା କଲାବେଳେ ସର୍ବଦା మనం ఏదొచ్చినా ధైర్యంగా గట్టిగా చెయ్యాలి. ଆମେ ଯାହା ହେଲେ ଉଚ୍ଚ ସ୍ୱରରେ ପ୍ରାର୍ଥନା କରୁ। ఏ తప్పైతే సంఘంలో కొట్టేస్తారా? ଭୁଲ ହେଲେ ମଣ୍ଡଳୀ ଲୋକ ବାଡେଇ ଦେବେ କି? కొట్టరు, ବାଡେଇବେ ନାହିଁ, సరిదిద్దుతారు. ସଠିକ କରିବେ। అదే విధంగా ସେଇ ପ୍ରକାରେ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ପବିତ୍ର ଆତ୍ମା ମଧ୍ୟ మన పక్షాన దేవునికి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడంట. ଆମମାନେ କିପରି ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ହୁଏ ଶିଖାନ୍ତି ସେ। మొదటిది ఏంటండి? ପ୍ରଥମ କଣ? మొట్టమొదటి ఏం చేస్తాడు? ପ୍ରଥମେ ପବିତ୍ର ଆତ୍ମା କଣ କରିବେ? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ସମସ୍ତ ସତ୍ୟରେ ପ୍ରବେଶ କରାଇବେ। రెండోది ఏంటి? ଦ୍ୱିତୀୟଟି କଣ? ప్రార్థన నేర్పిస్తాడు. ପ୍ରାର୍ଥନା ଶିଖାଇବେ। మూడోది ఏంటో తెలుసా? ତୃତୀୟଟି କଣ ଜାଣିଛ? యోహాను సువార్త ଜୋହର ଲିଖିତ ସୁସମାଚାର 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 8వ వచనం చదవండి. 8 ପଦ ପଢନ୍ତୁ। యోహాను సువార్త ଜୋହର ଲିଖିତ ସୁସମାଚାର 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ 8వ వచనం చదవండి. 8 ପଦ ପଢନ୍ତୁ। ఆయన వచ్చి ସେ ଆସି ఎవరైనా ଇଏ పరిశుద్ధాత్మ దేవుడు ପବିତ୍ର ଆତ୍ମା ఆయన వచ్చి ఏం చేస్తాడంట? ସେ ଆସି କଣ କରିବେ? పాపమును గూర్చియు, ପାପ ବିଷୟରେ, నీతిని గూర్చియు, ଧାର୍ମିକତା ବିଷୟରେ, తీర్పును గూర్చియు, ବିଚାର ବିଷୟରେ లోకమును ఒప్పుకొని చేయును. ଜଗତକୁ ପ୍ରମାଣ ଦେବେ। ఏం చేస్తాడు తెలుసా? କଣ କରିବେ ଜାଣିଛ? పాపం గూర్చి చెప్తాడు. ପାପ ବିଷୟରେ କହିବେ। ఇది పాపం అని తెలియజేస్తాడు. ଏହା ପାପ କହି ఇది ଜଣାଇବେ। మంచి కార్యం అని చెప్తాడు. ଏହା ଭଲ କାର୍ଯ୍ୟ କହି ଜଣାଇବେ। ఏది పాపము ఏది మంచి కార్యం అని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడండి. ମାନେ ଯାହା ପାପ ଯାହା ଉତ୍ତମ ପବିତ୍ର ଆତ୍ମା ଜଣାଇବେ। చెప్పండి, ఇప్పుడు మూడు చెప్పాను నేను మీకు. ମୁଁ ତିନୋଟି విషୟ କହିଲି। పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చేస్తాడని. ପବିତ୍ର ଆତ୍ମା ଆସି କଣ କଣ మొదటిది କରିବେ? ఏంటి? ପ୍ରଥମଟି କଣ? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ସମସ୍ତ ସତ୍ୟରେ ପ୍ରବେଶ రెండవది କରାଇବେ। ఏంటి? ଦ୍ୱିତୀୟଟି ప్రార్థన నేర్పిస్తాడు. ପ୍ରାର୍ଥନା ଶିଖାଇବେ। మూడోది ఏంటి? ତୃତୀୟଟି କଣ? రెండోది ఒకటి ఉంటుంది. ఇప్పుడు 4 చెప్పాను. మొదటిది సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ପ୍ରଥମଟି ସମସ୍ତ ସତ୍ୟରେ ପ୍ରବେଶ କରାଇବେ। రెండు ଦ୍ୱିତୀୟଟି మన బలహీనతలను మనల్ని బలపరుస్తాడు. ଆମ ଦୁର୍ବଳତାରେ ସବଳ କରିବେ। మన బలహీనతలు ఉంటాయి కదా, ଆମ ଦୁର୍ବଳତା ରହିଥାଉଛି అప్పుడు మన వాక్యంతో హెచ్చరిస్తాడు. ଆମକୁ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଅନୁସରଣ మూడోది ఏంటి? କରନ୍ତି। ତୃତୀୟଟି କଣ?
ప్రార్థన నేర్పిస్తాడు. प्रार्थना सिखाती। నాలుగోది ఏంటి? चतुर्थी कौन? పాపమును గూర్చి నీతిని గూర్చి తెలియజేస్తాడు. ఇది తప్పు అని తెలియజేస్తాడు. पाप विषय धार्मिकता ఇది పాపం అని తెలియజేస్తాడు. पाप ఇది దేవునికి నచ్చదని చెప్తాడు. ఇది దేవునికి ఇష్టం కాదు అని చెప్తాడు. ईश्वर को इच्छा युक्त नुहे ఇది कहिबे। దేవుని ఇష్ట ప్రకారం మనం చేయకూడదు అని చెప్తాడు. ईश्वर को अनुच्छेद कार्य में न करू कहिबे। ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడండి. ये समस्त पवित्र आत्मा ఓకే, ఇక్కడ వరకు जाने। మనకు బాగా అర్థమైపోయింది. एबे पर्यंत भलरे ఇప్పుడు बुझिलो। బాప్తిజం తీసుకున్న తర్వాత एबे बपतिस्मा नेबा